ఏం పరిస్థితి? ఇప్పుడు మరి ఏంది వేసినావా పొద్దున్నేమా? పోదామా కళ్ళకి? అద్దాలు అద్దాలు కొనుక్కొచ్చినాక నువ్వు ఎట్లా ఇంకా నువ్వు హీరోవి ఎట్లనే? నేను హీరోనా? మరి హీరోవే నువ్వు. ఇది ఎప్పుడు కాంచను ఇప్పుడు నీకు పుట్టిన 7 మంది పిల్లల ఈయన ఒక ఆయన ఇట్లున్నాడా? ఎందు గురించి ఇట్లనంట? ఇక పుట్టంగానే నలుపు వచ్చిండు. నలుపు వస్తే సారు పైసలు 3000 కావాలన్నాడు. ఆ రోజుల్లో పుట్టలే సార్. ఆ 3000 ఖర్చు పెడితే మంచిగా అవుతుండేనా? అంటే ఇప్పుడు మిమ్మల్ని చూసుకునేది ఎవరు, మీకు ఎవరు పెట్టేది? ఇక మాకెవరు పెట్టలేరు సార్. మేము రకాలతో కూలి చేసుకొని అంకన్నా పట్టుకొని చిన్నోని పట్టుకొని బతుకుతాం. ఇంత మందిని కంటే కూడా నీకు సుఖం లేదు. మాది మేము చేసుకొని ఉన్ననాడు తింటాను, లేనాడు పంటాను. నువ్వే ఏడిపిస్తావంట, ఊకే కొడతావంట, తిడతావంట? నేను కొట్టాను తిట్టాను సార్. వాడే తిడతాడు కొడతాడు. ఎవరు అయ్యనా? ఇంకా నా ఏడుస్తారా? ఇంకా నన్ను ఊరంతా భయపడిస్తాను, నువ్వు అయ్యకు భయపడితే ఎట్లనే? తప్పు ఏడ్చొద్దు. ఏమంటాడమ్మా? మా అమ్మ బాగా తిడుతుంది, నీళ్ళు పట్టకపోతే తిడుతుంది. నేను వాడిని తిట్టేది అందరికి తెలుసు సార్. వాడిని నేనేం తిట్టాను. వాళ్ళని తిడుతుంటే ఇంకా మందే నవ్వుతాంటారు, తిట్టకాయ అంటారు. నీకెప్పుడన్నా బాగా బాధ అనిపించి ఎందుకురా ఈ రాతరా నాకు ఈ బతుకు అట్లా ఏమన్నా అనిపించిందా? కానీ సుఖం పనకైన సుఖం పిల్లలు కానీ అంత తెరలైపోతాండ్రి. దేవుడు ఎందుకు ఈ రాత రాసిండు, ఎందుకు నాకు ఈ బాధలు అనిపించిన సందర్భాలు ఉన్నాయమ్మా? బాధ నా కొడుకు ఏజెంట్ అయినా కాంచి ఇంకా డీల్ చెడిపోయినాం సార్. ఆయనకు జర పెళ్ళాం పిల్లల మీద షోక్ ఉంది, మరి పెళ్లి చేసినా అయిపోగా ఓ పిల్లని చూసి. ఎక్కడ చూడ సార్. నువ్వు క్యూట్గా ఉంటావన్నా. పిల్లను చూసుకున్నాడు ఎంకన్నా, పిల్లని చూసుకున్నాడు. మరి చేద్దామంటే పెళ్లి చేద్దామని వచ్చిన నేను కూడా. చూసుకుంటే చేద్దాం సార్. మరి పిల్ల తెల్లగా ఇట్లా పాల బుగ్గలు ఉన్నట్టుంటది. మరి ఎంకన్నా కూడా బాగా అందగాడు. 4000 మీకు ఇస్తాడు ఏమన్నా పైసలు ఖర్చులు? ఇప్పుడు 500 పోయి 1000 అయింది. 1000 పోయి ఇప్పుడు 2000 తీసుకుంటాను. నీ పిల్లల నీకు ఎక్కువ ఇష్టమైన వాళ్ళు ఎవరు? ఎవరు ఉన్నారు సార్? అందరికి ఒకటే ప్రేమ సార్. ఎవరిని ప్రేమగా ఎవరిని చూసుడేముంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇట్స్ ఓకే. మరి ఇంకా నన్ను పట్టించుకోదు, మా అవ్వ తిడుతుంది, థమ్స్అప్ తెచ్చుకుంటే గుంజుకుంటది అని చెప్తుండు. లేదు సార్. నాకు జ్వరం వచ్చింది సార్. థమ్స్అప్ దేపరాదరా 100 చేదు ఉందంటే పోయిండి ఒక్కడే తాగుతాను సార్. హాయ్ హలో వెల్కమ్ టు ఈనెన్ 6 నేను మీ సంతోష్. మనం ఎక్కడికి వచ్చినాం అంటే, మనం మొన్న వీడియో తీసినాం కదా ఎంకన్న వాళ్ళ విలేజ్కి వచ్చినాము. ఎందుకంటే వాళ్ళ విలేజ్, ఆయన ఇల్లు ఎట్లుంది, ఆయన వాతావరణం ఎట్లా, కొంచెం ఆర్థికంగా కూడా బాగా ఇబ్బందులు ఉన్నాయి అనే విషయం చెప్పారు. అప్పుడు ఒకసారి డైరెక్ట్ వెళ్ళి చూద్దామన్న ఇంటెన్షన్తో వచ్చినాం ఇక్కడికి. వెంకన్న వాళ్ళ అమ్మ కూడా ఉన్నట్టుంది, వాళ్ళ అమ్మతో మాట్లాడదాం, వాళ్ళ డాడీతో కూడా. ఇల్లు కూడా మనం చాలా చిన్నగా ఉంది ఇల్లు, ఆర్థికంగా కూడా ఎట్లుంది. వెంకన్న నమస్తే. మొత్తం టీక్ టాక్ తయారేను. ఏం పరిస్థితి? కళ్ళదల మర్చిపోయా. కళ్ళదలు పెట్టాలా? నువ్వు వచ్చేసరి రెడీ ఉండాలి కళ్ళదలు పెట్టుకొని. మర్చిపోయినావా ఎంకనా? మర్చిపోయినా కళ్ళద్దాలు. అరే ఎంత పనే. ఇప్పుడే మరి ఏంది వేసినావా పొద్దున్నేమా? పోదామా కళ్ళకి? అన్నం తినలే? ఏం కదా అప్పుడే తినొచ్చు. అంతేనా? కటింగ్ గిటింగ్ మంచిగా చేయించినావుగా, మొత్తం హీరో తయారైనావుగా. అమ్మో ఎంకన్నా మొత్తం హీరో తయారైండు. బాగుంది షర్టు.
మొన్న రాంపురం పోతే కొనుక్కొచ్చినావా? చెల్లె పెట్టింది. ఏ చెల్లె? పెద్ద చెల్లెనా చిన్న చెల్లెనా? పెద్ద చెల్లె. పెద్ద చెల్లెనా? బావదే ఊరు? బాగా రాంపురం దగ్గరేనా ఆయన నుంచి? దగ్గరనే. అద్దాలు అద్దాలు దొరకలే నాకు దొరకదు. అద్దాలు కొనుక్కొచ్చినాక రాత్రి నుంచి ఇక్కడనే ఉంది బాయ్. అద్దులో బాయ్ వేస్తారు వదిలిపోయింది. ఇప్పుడు అమ్మ పనికి పోతుందా ఉంటుందా ఇంటికన్నా? ఇంటికన్నా ఉంటుందా? చెప్పినావు ఇంటికాడ ఉండమని అమ్మకి? ఎప్పుడ ఎట్లా ఇంకన్నా నువ్వు హీరో ఎట్లనే? నేను హీరోనా? మరి హీరోవే నువ్వు. ఇది ఎప్పుడు కాంచనా? నువ్వు ఎప్పుడైనా హీరోనే దా అన్న. నీ నీ నువ్వు పెద్దగా అయితే ఊరంతా అమ్ముదా? బేరం పెడదామా ఎలా ఊరిని? బేరం పెడదాం అంటున్నా. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఓటేస్తావా అన్న? ఓటా నీకుందా? ఉంది. మొన్ననే నిన్నగాక మొన్న వచ్చింది. మరి దేనికి వెళ్తారు మీరు? నేను దేనికంటే ఇక నీకే, నువ్వు నిలబడితే నీకేద్దాం అనుకుంటున్నా. నాకేస్తావా? ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే నిలబడుతున్నావు అంట కదా? ముందుకు నిలబడతా. సర్పంచ్ నిలబడతావా? మరి ఇలా దాని ఆ విషయం మీదనే వచ్చినా, మరి మాట్లాడిపోదాం ఏదైనా కానీ. అమ్మ నువ్వు ఇటురా. ఏంది పరిస్థితి? ఎవరెవరు ఉంటారు ఇంట్లో? ఏంది? నేను ఎంకన్నా. నువ్వు కూడా ఎంకన్నానే అంటావా? ఇక నా కొడుకు కాబట్టి ఎంకన్నా అంట సార్. ఓకే. కొడుకు నేను బాగా తిడుతున్నా, మరి ఏమో బాగా ఇబ్బంది పెడుతున్నావు అంట. తిడతాడు సార్, నన్ను సొక్క తిడతాడు, తండ్రిని తిడతాడు, నన్ను తిడతాడు. మనం ఇప్పుడు ఎవరైతే చూస్తున్నామో ఎంకన్న వాళ్ళ అమ్మాయివే, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు కావచ్చు, లేదంటే ఎంతమంది పిల్లలు. మొన్న ఎంకన్నా మన స్టూడియోకి వచ్చినప్పుడే అనుకున్నాం ఒకసారి విలేజ్కి వెళ్ళి చూద్దాం ఎట్లుంది వాతావరణం. మరి ఎంకన్నా సెలబ్రేట్ అయ్యిండు, మరి చాలా మంది ఫ్యాన్స్, వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడదామని. ఎంతమంది అమ్మా మీకు పిల్లలు? 7 సార్. 7 మంది పిల్లలు. ఎంతమంది కొడుకులు ఎంతమంది బిడ్డలు? 4 కొడుకులు 3 బిడ్డలు. 3 బిడ్డలు. ఓకే. ఈయన ఎంకన్నా ఎన్నో వ్యక్తి? 3వ కొడుకు. ఓకే. మిగతా కొడుకులు ఏడుంటారమ్మా? మిగతా కొడుకు ఒక పెద్ద అబ్బాయి ఇట్లా పడి చచ్చిపోయాడు. అందరికంటే పెద్ద ఆయన. రెండో ఒక ఆయన హైదరాబాద్ లో ఉంటాడు. ఓకే. చిన్న ఆయన మొన్న వాళ్ళ అన్న కాడికి పోతానని పోయిండు. ఇక్కడ లేరా ఇప్పుడు ఎవరు కొడుకులు? ఇద్దరు లేరా? పెద్ద ఆయన చచ్చిపోయిండు ఇట్లా పడి. ఎట్లా ఏమైంది? ఏమైందో మేము మా అక్క చచ్చిపోతే గున్నెపల్లికి 5 పిట్టకయ్య పోయినాం. ఆయన ఈయన ఉన్నాడు, రమ్మంటే రాలేదు. ఒక మాల చచ్చిపోతే ఆమె కాడికి పోయి అట్లా ఎట్లా పోయిండట, స్నానం చేయడానికి పోయి ఎట్లా పడ్డాడో తెలియదు. ఓకే. ఇప్పుడు అందరు పెళ్లిలైనాయా? చిన్న ఆయన ఉన్నాడు సార్. ఏం చదువుతున్నాడు చిన్న ఆయన? ఏం లేదు సార్, ఇంటికన్నా ఉంటాడు. ఉన్నాడా ఇప్పుడు? ఊళ్ళో ఉన్నాడా? ఊళ్ళో లేడు, హైదరాబాద్ ఉన్నాడు. నడిపోయినా ఆయన హైదరాబాద్లో ఉన్నాడు. ఎప్పుడు పోయారు హైదరాబాద్కి అందరూ? ఇప్పుడు 2 నెలలు అవుతుంది సార్. చెప్పలే ఇంకా మరి హైదరాబాద్ లో ఉన్నారు అన్న? ఆయన ఎక్కడ అంతేనా? ఓకే. ఇప్పుడు ఈయన ఎన్నో కొడుకు? 3వ కొడుకా? 3వ కొడుకు. ఎందరి తర్వాత? బిడ్డల తర్వాతనా? ఈ 2 కొడుకుల తర్వాత ఈ కొడుకు తర్వాత 3 ఆడోళ్ళు. ఓకే. ఈయన తర్వాత 3 ఆడోళ్ళా? ఇంకా పెద్దోడు అయితే. 3 ఆడోళ్ళ తర్వాత ఇంకో చిన్న అబ్బాయి. ఇప్పుడు మొత్తం 7 మంది 7 మంది. 7 మందిని మన ఇప్పటి వాళ్ళు సాస్తారా? 7 మంది పెళ్లిళ్ళు చేసి. అంతేనా? ఇంకా నాకు పెళ్లి చేసినావు మరి? చేయలేదు సార్. మరి చూడకపోయినావు పిల్లని? ఎవరు ఇస్తారు సార్? రకుల్ ప్రీత్ సింగ్ ఎవరు నువ్వు పెట్టుకో? పెళ్లి చేసుకుంటా అన్నా అన్నాడు మొన్న వచ్చినప్పుడు. మా అవ్వ చూస్తలేదు. మేడం పెళ్లి అవునా? పెళ్లి చేసుకుందాం అంటుందంట మేడం. నవ్విస్తుందా? ఏమంటుంది? పెళ్లి చేసుకుందాం అన్నదా? ఓకే. ఇప్పుడు నీకు 7 మంది కదమ్మా, పెద్ద అందరికంటే పెద్ద అయినా ఏట్ల పడి చనిపోయాడు. ఓకే. తర్వాత ఇంకో ఆయన కొడుకేనా బిడ్డనా? ఆయన కొడుకే. ఆయన కూడా కొడుకే. ఆయన తర్వాత ఈయన. అర్థం కాలే ఏందన్నా? కుమ్మరికుంట్ల జిల్లా మొత్తం ఉడిస్తా. కుమ్మరికుంట్ల జిల్లా మొత్తం వణికిస్తావా? ఎందుకట్లా? దచ్చుకుంటారు. భయపడతారా? చిన్నపిల్లలు కాంచని. అంతేనా? అందుకే ఊరు చివరి కట్టినావా ఇల్లు? లాస్ట్ కి. ఓకే.
పొలం ఏడు ఉంది మనది? అటు అటు ఇంకో ఇల్లు ఉంది మాది, పాతిల్లు ఇంకోటి ఉంది అటు ఉన్నది. ఆడెవరు ఉంటారు ఇప్పుడు పాతింట్లో? మా పెద్దన్న ఉన్నాడా పెద్దన్న? అయిపోయింది. ఇప్పుడు ఏ అన్నలేడా ఈడ మీ వదినలు? మా చిన్న అక్కడ కోడుక ఉంది. కొడూరు కాడ ఉందా? అమ్మ ఇప్పుడు 8 మందిని అన్నారు, ఇప్పటి వాళ్ళు అంటారా? 7 మంది. 7 మందిలో 3 బిడ్డలు, నలుగురు కొడుకులు. 4 ఒక ఆయన చనిపోయాడు. అందరి పెళ్లిళ్ళు అయిపోయినాయి, ఒక్క ఆయన చిన్న ఆయన ఉన్నాడు. చిన్న ఆయన చదువుకుంటున్నాడా? చదువులేదు ఏం లేదు సార్, 12 చదివాడు బంద్ చేశాను. ఎందుకు? ఇక చేతి కింద ఉండాలని, మేము పని చేస్తానికి ఉండాలని బంద్ పెట్టినాం. బంద్ పెడితే మా చేతి కింద ఉన్నాడు. నిరుడు బండ్లు గుద్దుకొని తలకాయ దెబ్బ తాకి కోమాలా పోయిండు. అయ్యో, కోమాలో 15 రోజులు పోయిండు. 10 లక్షల రూపాయలు దాకా పెట్టుకున్నాం. ఓకే. ఎంత ఉంది పొలం మనకి? ఎన్ని ఎకరాలు ఉంది ఆస్తి? ఎకరం ఉంది సార్. అందరి పొత్తులు ఎకరం ఉందా? ఎన్ని ఎకరాలు ఉండే అప్పుడు? ఇక అసలు లేదు, మేము కూలినాలు చేసి కొనుక్కున్నదే సార్. అది కూడా కూలినాలు చేసి. మీ మామల్ల తాతలది అప్పటి నుంచి ఏం లేదా? ఏం లేదు సార్. ఓకే. చెరుగొట్ట పోయి రుచి బండి వేసి విజయవాడలో ఉన్నారా మీరు? విజయవాడలో రుచి బండి వేసిండు. చెరుగొట్ట పోయి ఎకరం కొనుక్కున్నాం సార్. పిల్లలు చదువుకుంటాం. ఓకే. ఎంకన్నా ఎంత వరకు దాకా చదివించినావు? ఎంకన్నా మా అక్క కాడ ఉంచిపోయినాం. అందరిని వేసుకపోతే ఎట్లా పిల్లల అక్కడ పని జాగదని ఎంకన్నా మా అక్క కాడ ఉంచిపోతే మా అక్క కాడనే ఉన్నాడు. చదవలేదా ఎంకన్నా? ఏమో 2 చదివిండు. 2 చదివిండా? అమెరికాలో చదివిందని చెప్పింది నాతోని. లేదు సార్. 2 చదివినావు. 7 చదివినావు ఎంకన్నా? మరి మొన్న అమెరికాలో చదివినాను, ఇట్లా ఫ్లైట్ ఎక్కిపోయినాను. అమ్మ ఎట్లా ఆర్థికంగా ఎట్లా ఇప్పుడు వెంకన్న మరి ఇట్లా ఉన్నాడు కదా, అంటే ఊళ్ళో ఎవరైనా ఎగతాలు చేయడం గాని అట్లా గాని? ఏం లేదు సార్. కడుపులో ఉన్నప్పుడే నాకు 7 రోజులు ఆపద పడ్డా. 7 రోజులు ఆపద పడి మన తొరూరు యాదగిరి హాస్పిటల్ పోతే 7 రోజులకు ఆయన అప్పుడు ఇప్పుడు నీకు పుట్టిన 7 మంది పిల్లల ఈయన ఒక్క ఆయన ఇట్లున్నాడా? ఒక్క ఆయన ఇట్లా. ఎందు గురించి ఇట్లానంట? ఇక పుట్టంగానే నలుపు వచ్చిండు. నలుపు వస్తే సారు పైసలు 3000 కావాలన్నాడు డాక్టర్. ఆ రోజుల్లో పుట్టలే సార్, పైసలు పుట్టలే. ఆ 3000 ఖర్చు పెడితే మంచిగా అవుతుండేనా? పైసా పుట్టలే అప్పుడు, పైసా పుట్టలే. మా అత్త గిద్దులు కుదబెట్టి ఒక 1000 రూపాయలు తెచ్చిస్తే ఆ 1000 రూపాయలతో హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినాం. ఈయన ఎన్నో వ్యక్తి అన్నారు? మూడో కొడుకు. ఈయన తర్వాత ఎంతమంది ఉన్నారు? నలుగురు. ఎంత ఉంటది ఎంకన్నా వయసు? 28 దాకా ఉంటాయి సార్. 28కి ఎక్కువనే ఉంటుండొచ్చు. 40 ఏళ్ళు ఉంటావు ఎంకన్నా. మా తర్వాత ఇప్పుడు ఇంత మంది పెళ్లిళ్ళు చేసేసినావు, అందరు ఎక్కడో అక్కడ. ఇప్పుడు పెద్ద కొడుకు చచ్చిపోయిన కొడుకు మనం పెళ్లి అయిందా? పెళ్లి చేసినావా? పెళ్లి అయింది సార్. 2 కొడుకులు ఆయనకి. ఇప్పుడు ఏడున్నారు మరి 2 కొడుకులు? హైదరాబాద్ పని చేసుకుంటాను. తల్లి పని చేసుకుంటుంది హైదరాబాద్ లో. తల్లి మట ఉన్నారు పిల్లలు. ఓకే. ఇంకో కొడుకు హైదరాబాద్ లో పని చేసుకుంటాడు. భార్య తల్లిగారి ఇంటికాడ కొడుకుని బిడ్డను పట్టుకొని బతుకుతాను. ఆయన సపరేట్ గా పని చేసుకుంటాడు. అంటే ఇప్పుడు మిమ్మల్ని చూసుకునేది ఎవరు? మీకు ఎవరు పెట్టేది? ఇక మాకు ఎవరు పెట్టలేరు సార్. మేము రెక్కలతో కూలి చేసుకొని ఎంకన్నా పట్టుకొని చిన్నోని పట్టుకొని బతుకుతాను. ఇంత మందిని కంటే కూడా నీకు సుఖం లేదు? లేదు సార్, ఎప్పటికీ సుఖం లేదు, ఏం లేదు. చేసుకుంటే తిన్నట్టు, లేకుంటే లేదు సార్. ఇప్పుడు నీ పిల్లలు ఇప్పుడు బిడ్డల పెళ్లిళ్ళు కూడా అయిపోవచ్చు. ఎంతమంది బిడ్డలకు పిల్లలకి? ఇట్లా బిడ్డకు 3 బిడ్డలు, ఓ బిడ్డకు 4 కొడుకులు, ఓ బిడ్డకు 3 ఆడవాళ్ళు. 3. ఇప్పుడు 2 కొడుకులకు పెళ్లిళ్ళు అయిపోయినాయి. చిన్న కొడుకు ఎంతమంది? లేరు సార్. పెళ్లి కాదు ఆయన కాదు, ఇంకో ఆయన ఉంటాడు కదా పెద్ద అయిన తర్వాత. ఆయనకు ఒక కొడుకు ఒక బిడ్డ. ఒక కొడుకు బిడ్డ. ఆయన కూడా హైదరాబాద్ లో పని చేసుకుంటాడు. వాళ్ళ వైఫ్ అవ్వగారి ఇంటికాడ ఉంటది. ఇక మరి నీకేమైనా పంపిస్తారా? ఎవరు పంపారు సార్. ఊళ్ళో అడిగినట్టే ఉండాలి సార్. ఎవరు పావుల కూడా పంపారు. మాది మేము చేసుకొని ఉన్ననాడు తింటున్నాను, లేనినాడు పంటాను. ఇప్పుడు తర్వాత ఈయనకి ఇప్పుడు మీరు డాక్టర్ ని అప్రోచ్ అయ్యారు అంటే కలవడం జరిగిందా? ఎందుకు ఇట్లా పొట్టుకున్నాడు, ఎందుకు పెరుగుతలేడు అని అడిగిరా? అప్పుడు పుట్టినప్పుడే చెప్పిండు సార్. మళ్ళీ 2వ తీసుకుపోయినా, 3వ తీసుకుపోయినాం. పెరగడు ఈయన ఇట్లనే ఉంటాడని చెప్పిండా సార్? ఏం చెప్పలేదు. డబ్బులు 3000 అయితే మంచిగా అవుతాడు పిల్లగాడు అన్నాడు. అంటే 3000 పుట్టలేదు సార్. 3000 పుట్టక అన్నం తింటానికే లేదు సార్. అప్పుడు
ఉమ్. అన్న ఇప్పుడు మీ 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 మామలు అప్పటి నుంచి మీ మామకి ఎంతమంది? మా మామకు 4 కొడుకులు 2 బిడ్డలు. 6 మంది. ఉమ్, మీ మామ నెత్తిమికి ఎక్కిరు మీరు అయితే, ఉమ్. ఒకరు ఎక్కువనే కన్నారు. ఈయననేనా? ఆ. నీకు దండం పెట్టాలనే. ఆ? మాట్లాడతా, నీతో మాట్లాడతా ఒక 5 నిమిషాలు. ఎంకనా నువ్వు ఎట్లుండాలనే ఊరినంతా భయపట్టిస్తే నువ్వు. మరి ఇప్పుడు 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 ఎప్పుడన్నా ఊర్లే గాని ఎవరన్నా ఈయన ఏడిపించారు అట్లా ఇట్లా ఏమన్నా? ఏం ఏడిపోయారు సార్, ఎవరికైనా ధన సమ్మతి ఊళ్ళో మంచిగా చూసుకుంటారు. మంచిగా చూసుకుంటారు. ఉమ్. నువ్వే ఏడిపిస్తావంట, ఊకే కొడతావంట, తిడతావంట? నేను కొడతాను తిట్టాను సార్, వాడే తిడతాడు కొడతాడు. అబద్ధం చెప్పకు. ఇంకా శుభ్రం చేస్తా. ఏం లేస్తావు ఇంకన్నా? పెద్ద బాల కన్న తల్లిని గట్లా అనవద్దు కదా ఇంకన్నా. మళ్ళా చెట్ట రా చెట్ట తాగొచ్చి కుడుగుతాను. ఎవరు అయ్యనా? ఏడవద్దు ఇంకన్నా. ఏడవకు. ఇంకన్నా నేను ఏం చెప్పినా నెక్స్ట్ స్టూడియోలో, అన్న నీకు ఏదైనా ఉంటే నాకు ఫోన్ చెప్పి, నీకు ఏదైనా ఖర్చులకు కావాలని నేను ఇచ్చిపోతా ఇంకన్నా అని చెప్పిన. నువ్వు ఇబ్బంది పడక ఇంకన్నా, వాళ్ళని ఇబ్బంది పెట్టకు అని నీకు స్టూడియోలో కూడా చెప్పిన. నేను చెప్పిన లేదా ఇంకన్నా? ఏడవద్దు. ఏమన్నాడు నిన్ను అయ్యి? ఏమన్నాడు? ఏడ్చకు, ఏడ్చకు, ఏమన్నాడు చెప్పు. ఏడవకు. ఇంకన్నా ఏడుస్తారా? ఇంకన్నా నువ్వు ఏడ్చొద్దు. ఊరంతా భయపడిస్తాను, నువ్వు అయ్యకు భయపడితే ఎట్లనే? తప్పు ఏడ్చొద్దు. రా చెట్ట ఇక ఆగు, మాట్లాడదాం. టిష్యూ తీసుకురా, టిష్యూ. ఉన్నది ఫోన్ మళ్ళీ పోతా. ఏడికే నా దగ్గరికి వస్తావా? దా ఆఫీస్ లో ఉందా మరి ఊకే ఎందుకు ఇదంతా? ఏమన్నాడు అయ్యే? కన్నాళ్ళు తిట్టకపోతే ఎవరు తిడతారన్న మనల్ని? బూజులు తిడుతుండా? అమ్మది అయ్య మంచోడు అని చెప్తే కానీ మొన్న బట్టలు ఉతికేస్తాడు మా అయ్య అయ్యదని చెప్తివి, మళ్ళీ ఇలా అయ్య తిడుతుండ అంటున్నావు. చూడు కాదు, నిన్ను ఎక్కువ ఎవరు తిడతారా? ఇంకా ఏమంటది? ఏమంటాడమ్మా? మూతిపడాలుతాయి. కోపం మీద ఉన్నాడు ఇంకా ఇప్పుడు? అవ ఇప్పుడు నీ కొడుకులల్లా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈయన కంటే సరే మంచి చెడు అనేది కొన్ని తెలియదు కాబట్టి, నీకున్న పిల్లల నీకు ఉన్న బిడ్డలు కావచ్చు, అల్లుళ్ళు కావచ్చు, నిన్ను మంచిగా చూసుకునేది ఎవరు? ఎవరు చూసుకుంటారు సార్? వాళ్ళ అత్తగారి ఇంటికి పోతే 2 రోజులు మా పెద్ద బిడ్డ ఉంచుకుంటది. ఇక ఆమెకు కూడా పిల్లలు కదా, ఇక ఏముంటాం, ఒకనాడు ఉంటా తెల్లారి వస్తాం సార్. ఇప్పుడు ఎప్పుడు ఊళ్ళో పెద్ద మనుషులు ఏం చెప్పలేదా మరి? అరే కన్నులకి ఇయ్యాలరా ఏమన్నా అది అని కూడా? కొడుకులు ఏం అడగాను సార్, 1 ఎకరం పొలం ఉంటే నా దగ్గరనే ఉంది. నువ్వే వేసుకుంటున్నావు ఎకరం పొలం? నీ పేరు మీదే ఉందా? మా ఆయన పేరు ఉంది. ఇక నాకు వస్తుంది. ఎకరం చేసుకుంటే మీరే తింటారు కదా, మేము ఇవ్వమంటారు. ఆ ఎకరంలో మీరే చేసుకుంటారు ఇక మేము ఇవ్వాలంటారు అంతే. ఇప్పుడు మరి పిల్లల పెళ్లిలకు అప్పులు కాలేం? అప్పులు అయినాయి సార్, అప్పులయ్యే కట్టలేక ఇక ఈ గొడ్లను ఇదో అదో అమ్మి మిట్టిలో అయ్యో కట్టుకుంటూ వచ్చినాం. గొర్రెలు ఉన్నాయా మీకు? గొర్రెలు లేవు సార్, గొడ్లు 2 ఆవులు ఆవులు ఉంటే అవి కట్టి మిట్టిలో అయ్యో కట్టుకుంటూ వచ్చినాం. ఇంతలో పిల్లగానికి దెబ్బ తాకింది, వానికి 10 లక్షల దాకా తెచ్చిపెట్టినాం. ఉన్న పొలం కూడా పోతట్టుంది సార్ ఎకరం. ఎట్లుంది ఇక్కడ ఎకరం? ఎంత అమ్ముతుందో మరి తెలియదు నాకు. 20-30 లక్షలు ఉందా? ఉండదా? ఎంత ఉంటుందా? 15-16 లక్షలు. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఎంకన్నతో ఏం కష్టం ఉంటది మీకు? ఎంకన్నతోటి ఏం కష్టం లేదు సార్, అంటే బట్ట గుడలు పిండేస్తాం, ఒళ్ళు కడుగుతాం, గింత అన్నం తింటాడు, ఈడాడ కూర్చుంటాడు, లేకుంటే ఇంట్లోనే పంటాడు. ఇంట్లోనే 2 గంటల దాకా పంటాడు. మా అమ్మ బాగా తిడుతుంది, నీళ్ళు పట్టకపోతే తిడుతుంది. నేను వాడిని తిట్టేది అందరికి తెలుసు సార్, వాడిని నేనేం తిట్టాను, వాళ్ళని తిడుతుంటే ఇంకా మందే నవ్వుతాంటారు, తిట్టకాయ అంటారు. నీకు బాగా ఇప్పుడు ఇంతమంది ఇప్పుడు 7 మందిని అన్నావు కదా తల్లి, నీకు ఎప్పుడన్నా బాగా బాధ అనిపించి ఎందుకురా ఈ రాతరా నాకు ఈ బతుకు అట్లా ఏమన్నా అనిపించిందా? కానీ సుఖం పనకాయ సుఖం పిల్లలు కానీ అంతా తెరలైపోతాండ్రి, మా బతుకు కూడా తెరల, ఎందుకు ఈ బతుకు చచ్చిపోతే మంచిగా ఉండదు సార్ అనిపిస్తుంది సార్. ఇంత ధైర్యంగా ఇంతమంది పిల్లల్ని కానీ మీరు ఇట్లా ఇప్పుడు ఇట్లా అంటే ఎట్లా? ఇంత దాకా పిల్లల పెళ్లిళ్ళు చేసినావు, పిల్లల ఎరు ఈయన దాకా నడిపించుకొచ్చినావు. నడిపించుకొచ్చినా కానీ సార్ ఇప్పుడు కాలు రెక్కల దగ్గరకు వస్తాండే ఏం నడిపిస్తాం సార్? అప్పుల మీద పడతాండే. ఎంత ఉన్నాయి? ఎన్ని లక్షల అప్పు ఉంది? 7-8 లక్షల దాకా ఉన్నాయి సార్.
7-8 లక్షలు అప్పు ఉంది. కొడుకులకు సంబంధం లేదా అప్పుతోని? అమ్మి కట్టుకుంటారు. ఉన్న జాగా అమ్మి కట్టుకో అంటారు. అమ్మి కట్టుకుంటే కొడుకుల సంతకం లేని ఎవరమ్మ ఇస్తారు సార్. మాది ఎందుకు అమ్మినని మరలా మరి పడతారు. అప్పులు ఎందుకు తెచ్చినావు? ఎవరి కోసం తెచ్చినావు? పిల్లల పెళ్లిళ్ళు, పూసాబాతులు, ఇర్రకట్లు, ఏమన్నా పండుగలైనా పబ్బాలైనా ఏమన్నా గుంజుకొచ్చి పెట్టని తప్పుతుందా సార్? అవును అవును అవును. మరి ఇప్పుడు ఏదైనా ఉన్నప్పుడు చూసుకోమ్మ కళ్ళు. ఇప్పుడు ఏదైనా ఉన్నప్పుడు కొడుకులు ఉన్నారు కదా తల్లి, ఇప్పుడు ఇంత జాగా నీ కాడికి అయిన కాడికి చేసినావు, పెళ్లిళ్ళు చేసినావు, పెళ్లిళ్ళు అప్పు కావచ్చు, కొడుకులే ఉంటది, కొడుకుల బాధ్యతనే ఉంటది కదా. ఊర్లో పెద్ద మనిషిని ఇట్లా ఎవరిని అడగలేదా? కొడుకుల బాధ్యత ఉంటదంట సార్. ఇప్పుడు నేను చెప్తాను కదా సార్, ఎకరం ఉంది మీ దగ్గరనే, అది అమ్ముకొని అప్పులు కట్టుకోమంటారా? ఏదన్నా చేసుకోరు, ఎట్లా చేసుకోరు, మాకు అప్పు లేదు సప్పు లేదు అంటారు సార్. ఇప్పుడు ఆ ఎకరం ఎవరి కోసం ఆపినావు? మరి ఎంకన్నా కోసం ఆపినావా ఎట్లా? ఇక 4 కొడుకులు కదా, పిల్లలు ఉన్నారు, ఆ పావుల వాళ్ళే కట్టుకుంటారు, వాళ్ళే తీసుకుంటారు అని ఆపిన సార్. మంచి పద్ధతి. ఇక కొంతమంది ఆయనతో చెప్పాడు కదా అని అమ్ముకొని ఆయన చేతిలో పెట్టుకొని నిమ్మలంగా ఉండేటోళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు 3 బిడ్డలు కదా, ఏ బిడ్డ మంచిగా చూసుకుంటది? ఇక జర అప్పుడప్పుడు ఇడికి వచ్చిపోతుంటది, అల్లుళ్ళు గాని బిడ్డలు గాని. మా పెద్ద బిడ్డ సార్, పెద్ద బిడ్డ చూసుకుంటది. పెద్ద బిడ్డ చూసుకుంటది. ఎంకన్నా కూడా అదే చెప్పిండు, పెద్ద అల్లుడు మంచిగా చూసుకుంటాడు, మంచిగా ఉంటాడు అని. ఇప్పుడు ఎప్పుడు ఎంకన్నకు పెళ్లి చేద్దామని గాని అట్లా గాని ఏం అనుకోలేదమ్మా? అనుకున్నాం గాని ఎవరు ఇస్తారు, ఎక్కడ పోయి అడుగుదాం అనుకున్నాం సార్. ఎవరు ఇయ్యరుగా సార్. పోయి చిన్నగా ఉన్నాడు పిల్లగాడు, ఏ ఊరికి పోయి అడిగితే ఈ పిల్లగాడు ఏం పని చేస్తాడు, ఎట్లా చేస్తాడు అని చెప్పి అంటారని మేము అడగదలుచుకోలేదు సార్. వానికి ఇచ్చినా సాధగలుగుతాడా సార్? పుసుకు మేము ఉన్నంతసేపు వానికి వికెడేస్తాం. అటంకా వానికి ఎవరన్నా ఏమన్నా అంత పిల్లని ఇస్తారు, ఇస్తే వాడు సాధగలుగుతాడా? వాళ్ళ గతి ఎట్లా, వాళ్ళ మూచం ఎట్లా అని మేము మాతో ఇట్లున్నోళ్ళు పిల్లలు గాని పిల్లల్ని సాధలేరా? లేరా అట్లా? ఉన్నారు సాత్తారు గాని మా బతుక అయిపోయినాక వాళ్ళని ఎవరు చూస్తారని మా పరిస్థితి ఇట్లా అయిపోయింది సార్. ఎవరిని కొడుతూ? నేనా మీ ఆయన? కోపం మీద ఉందేంది ఎంకన్నా? ఎందుకే అంత కోపము? రాత్రి వాళ్ళ నాన్న తిట్టినందుకు. ఏమని తిడతాడు బాగా? ఎంకన్నా ఏమని తిడతాడు? సెల్లు లైట్ కరెంటు పోయింది సార్. కరెంటు పోతే సెల్లు లైట్ అయ్యి నీ మనసు ఇంట్లో ఎత్తా అంటే అసలు ఎత్తలేడు. చీకట్లో మరి ఎటన్నా గుద్దుకుంటే ఎట్లరా, నేను పడతా కదా, అమ్మ పడితే ఎట్టరా, మరి మంచం ఎట్టేస్తుంది, నువ్వు నోరు మీల అని తిట్టిండు సార్. నిన్ను తిట్టినా ఎంకన్నా? మీ డాడీనా ఏమైతుంది? ఇప్పుడు కాదు తల్లి, ఇప్పుడు ఇంత నడిపించుకో, నాకు తెలిసి దగ్గర ఇప్పుడు నీకు 60-70 ఏళ్ళు ఉంటాయా? ఉంటాయి సార్. 70 ఉంటాయి కదా. ఈ 70 ఏళ్ళల్లో ఎప్పుడన్నా దేవుడు ఎందుకు ఈ రాత రాసిండు, ఎందుకు నాకు ఈ బాధలని అనిపించిన సందర్భాలు ఉన్నాయమ్మా? ఉన్నాయి సార్. ఎట్లాంటి సందర్భంలో అనిపిస్తుంది అట్లా? బాధ నా కొడుకు ఏజెంట్ అయినా కాంచి ఇంకా డీల్ చెడిపోయినాం సార్. 2వ కొడుకు పెళ్లి చేసి భార్య రాక అట్లా డీల్ చెడిపోయినాం, అట్లా పంచాలు చేసినాం. అవి రాట్లే, పిల్లల తల్లి తీసుకొని అక్కడ ఉంది. ఈ కొడుకు ఇట్లా పడి చచ్చిపోయి ఇట్లా నిరుడు కాంచి మాకు ఏందని అటు వరకు పెద్ద కొడుకు పెళ్లి చేసిన కాంచి కూడా, నా పెద్ద బిడ్డ పెళ్లి చేసిన కాంచి కూడా అన్ని ఇట్లా బాధపడుకుంటా కూడా, ఏడ్చుకుంటా తులుకుంటా కూడా నిగ్గించుకుంటూ వస్తున్నాం సార్. ఇక నిగ్గలేము సార్ మేము. ఓకే, నశించిపోయింది. ఎప్పుడన్నా మీరు ఎంకన్నా లేనప్పుడు మీరు పెద్ద ఆయన కూర్చొని ఎప్పుడన్నా ఏడ్చి బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సారు. ఎలాంటి విషయాలల్లా? ఎలాంటి విషయాలు అంటే, నా కొడుకు ఎట్లా పడిపోయా, నా పెద్ద కోడలు మాకు ఇట్లా అయిపోయా, పిల్లలు తీసుకున్నాం అక్కడ ఉంటాండి, ఈ కోడలు పిల్లలు తీసుకుని ఇక్కడ ఉంటాండి, మాకు ఇంటికాడ చేసే దిక్కు లేదా, మనం ఎట్లా బతకాలి, ఏం చేయాలి, ఏటేటా జవజ్ వస్తాండి, మరి మనం ఏం చేసుకొని బతాం, ఈ అప్పులు ఎట్లా తీరుతాయి, ఉన్న గుంట అమ్ముకుంటే ఎవరు గంజిపోతానని 10 రోజులకు ఒకనాడు, నెలలకు ఒకనాడు అనుకుంటూనే ఉంటాం సార్. ఎప్పుడన్నా ఎంకన్న విషయంలో మీరు గొడవ పడతారా? మీరు ఇద్దరాల మోళ్ళు ఎంకన్న విషయంలో ఏం పడం. ఎంకన్నను తిడితేనే నేను ఆయనను ఆగాని ఆయనని ఆపుతా. ఎంకన్నా నువ్వు కూడా ఏమన్నా కానీ అటు మా అంకలక్క ఇంటికి తీసుకుపోతా. ఎంకన్నా కోపం మీద ఉన్నాయే, ఇప్పుడు ఎట్లా తగ్గాలంటే ఎట్లా? రకుల్ ప్రెసింగ్ పిలిపిమంటావా? తగ్గను. తగ్గవా? తగ్గినా కూడా తగ్గను. ఎందుకే?
నువ్వు మొన్న ఏం చెప్పినావు? మా నాయన మంచోడు, నా బట్టలు ఉత్తాడు, మంచిగా ఆ చూసుకుంటాడు, బట్టలు ఉతుకుతాడు అని చేస్తుంది కానీ మా అమ్మ థమ్స్అప్ గుంజుకుందని చెప్పినావు నువ్వు. మన దగ్గర చేతుల కోపం వస్తుంది. ఆ, ఊళ్ళో పొద్దున మొదలు పొదిగినాక మందు మందు అవుతాడు, మళ్ళా పోయి మళ్ళీ కళ్ళు అవుతాడు. ఇది తావుడే తావుడు. ఇప్పుడు గొడ్లు ఎందుకు అమ్మిరే ఎంకన్నా? ఇంటికి వచ్చి మళ్ళీ నన్ను తిడతాడు. తెలియదు నీ గురించి. మళ్ళా ఏదైనా కావాలంటే మందు కావాలంటే నేనే ఇస్తాను పైసలు పెట్టి. నువ్వే ఇస్తావా? మరి నువ్వు ఇవ్వకపోతే ఎవరు ఇస్తారన్నా? అన్నం నేనే చూడకపోయారు. ఇస్తాను మళ్ళా. నువ్వు అందుకే ఇంకన్నా ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్తా నీకు. ఈరోజు నీకు తెలిసి ఈ ఊర్ల వరకే మనం అనుకుంటున్నావు నువ్వు, కానీ నీకు ఎంతమంది ఉన్నారు తెలుసా? మొన్న నీ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది నంబర్లు తీసుకురా నా దగ్గర. నీకు అంత బయట అంత పేరుంది. ఆ తమ్ముడు వాళ్ళు నేను బయటకు తీసుకోరు వాళ్ళు. నువ్వు ఇట్లా కోప్పడొద్దు. ఇప్పుడు అమ్మకి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు మా ఛానల్ నుంచి? నేనేం చెప్తా. ఏమని కోప్పడుతుంది అమ్మ నిన్ను? మంచినీళ్ళు లేపు అంటదా? పట్టుకోవచ్చుకోపోవాలంటది. కాదు సార్, నిన్న ఎన్నడా నిన్న నా కేస్ట్ వచ్చి పక్కకు దెబ్బ తాకితే సార్ ఆయా బిందె మోయలేను కదా, బాటిలో చిన్నగా నల్ల తీసుకురాపో అన్నదేమో. ఇంట్లో నల్ల ఇంత సాకిరి చేస్తారు ఇంకన్నా, ఇక వాళ్ళకి నువ్వు చెయ్యాలి కానీ. నీ బాటిలో పట్టుకోపో మంచి ఇల్లు అన్నా సార్. కాదు ఇంకన్నా, నువ్వు నిజం మాట్లాడుకున్నావు. ఇప్పుడు నిన్ను ఇప్పటిదాకా ఇప్పుడు అన్నలందరూ వెళ్ళిపోయినా కానీ నిన్ను చూసుకొస్తారు. సరే ఇప్పుడు కన్నోడు అనకపోతే బయటోడు అంటాడు అన్న మాట. ఎక్కువ మన నడిపోడు చూసుకుంటాడు. ఫోన్ చేస్తాడా నడిపోయినా? ఆయన చెల్లేదు. సెల్లేదా నడిపోయినా? ఏడుతాను. ఉన్నారేమో, అందరితో మాట్లాడదామని వచ్చినా నేను. లేరంటగా ఊళ్ళో ఎవరు? ఊళ్ళో వెళ్ళారు. మరి అమ్మోళ్ళు గట్ల బాధపడుతురు. బాధపడతారు. నాకేమో ఇంకొక బాధపడతారు నీకోసము. మరి వాళ్ళు ఉన్నంతసేపు నేను చూస్తారు. వాళ్ళకి ఏదైనా అయితే నేను చూసేవాళ్ళు ఎవరు ఇంకన్నా? ఎవరు మరి ఎట్లా మరి? నడిపోయిన దగ్గరికి పోతావా? తమ్ముడి దగ్గరికి మళ్ళీ ఆడిపోతే మనకి వాడు తాగుతాడు ఆడిపోతాడు. నెత్తికి చేయలు పెట్టదు ఇంకన్నా. ఇప్పుడు కాతల్లి ఎప్పుడన్నా ఇప్పుడు ఊర్లో ఎవరన్నా వాళ్ళు వీళ్ళు అంటే ఎగతాళి చేసినట్టు గానీ ఇట్లా ఏమన్నారా? ఎవరన్నారు సార్? మంచిగా చూసుకుంటారు. ఆయనకి జర పిల్లల మీద షోక్ ఉంది. మరి పెళ్లి చేసిన అయిపోగా ఓ పిల్లని చూసి ఎక్కడ చూడ సార్. నువ్వు క్యూట్గా ఉంటావన్నా. చూసినావు ఎట్లనే బుగ్గలు, పాల బుగ్గలు. చంపడ అయిపోయినాయి. బుగ్గ చుక్క పెట్టలే అన్న ఇవాళ? బుగ్గ చుక్క లేదు. ఎందుకు ఇలా డిష్ దాకదా? అంటే ఇప్పుడు ఈయన చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పుడు అంటే ఈ హైట్ల నుంచే ఉంటున్నాడు కదా ఫస్ట్ నుంచి కూడా. మీరు ఇంకా తర్వాత కూడా ఏమైనా పెరుగుతాడేమో, ఏదన్నా హాస్పిటల్ దింపుదామని అట్లా ఏం అనుకోలేదా? కొన్ని రోజులు తీసుకుపోయినాం సార్. తీసుకపోతే ఇక ఆర్డర్ నన్ను కాన్పు చేసిన డాక్టరే డబ్బులు 3000 అయితే అట్లా కూడా డాక్టర్లు కాన్పులు చేసిరా? డాక్టర్ కాన్పు చేస్తేనే పుట్టిండు సార్. ఈయన పుట్టుకల్లా నలుపు వచ్చిండు. నలుపు వస్తే 3000 కావాలంటే మాకు పుట్టుబడలేక ఎక్కడ పుట్టలే. అదే ఇప్పుడు చుట్టాలు ఎవరన్నా కొంచెం ఎగతాళిగా మాట్లాడు, నీ కొడుకు ఇట్లున్నాడు అట్లున్నాడు అని ఏమన్నా ఎవరన్నారు సార్? ఎవరన్నారు? మంచిగా దగ్గర తీసుకుంటారు అందరు. సుపరిచితుడు ఎంకన్నా అంటే అందరికి. ఆయన చూడంగానే జర మంచిగా మాట్లాడాలని గాని. ఇంకా నువ్వు వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయినావు ఇప్పుడు. సిగ్గు చూడు ఎట్లుందో, సిగ్గు మొగ్గలేస్తుంది. చక్కలకులు అవుతుందా వీడియో? ఎంత వైరల్ అయింది చూసినావా? మరి డాన్స్ అయ్యావా ఇప్పుడు? మేము చక్కెర పెట్టాలి మరి నిన్ను. నువ్వు నన్ను గెలుపుతున్నావు మళ్ళీ. నువ్వు మళ్ళా రా హైదరాబాద్ కి. పిల్లలకి ఇబ్బంది అవుతుందంట హైదరాబాద్ తీసుకురానికి. వచ్చే వారం రోజులు ఉండు ఆఫీస్ లా. మొత్తం ఇట్లా ఇట్లా పొడువు అయ్యి వచ్చేసాలి మీ ఊరికి. మళ్ళా బేరం పెట్టుదామా ఊరిని అమ్మేద్దామంటావా? మాట్లాడదామా ఇలా సర్పంచ్ తో? ఇట్లా మాట్లాడదాం. ఎంత బేరం పెడదామంట? ఎంత? 2 లక్షల? 4 లక్షలు అంటే నేనే కొంటా మొత్తం కదలకుంటే. ఇంకా 4 లక్షలు ఎక్కిస్తా. అంటే 4 లక్షలు అంటే ఇక్కడ 4 లక్షలు ఇప్పిస్తావా? 4 8 ఇప్పిస్తా అన్న.
ఎనిమిదా నీకు పెళ్లి చేస్తా. అయితే ఓకే. అయితే ఓకే. ఎప్పుడన్నా అమ్మని కొట్టినావు ఇంకన్నా? నేను కొట్టింది అమ్మ? ఎప్పుడో ఒకసారి కొడతాను. పెయ్యి ములములు అన్నప్పుడు మెల్లగా ముళ్ళు తీస్తుందా? అంతేనా? ఈ మధ్యలో ఎప్పుడన్నా కొట్టినావు అమ్మ ఇంకన్నా? కొట్టలేదు సార్. ఏ విషయంలో ఇంకన్నా విషయంలో ఏ విషయంలో కోపం వస్తుంది మీకు బాగా? ఇక నన్ను అనరాని మాట్లాడినప్పుడు కాసేపు వస్తుంది సార్. ఆయన మాట్లాడేదే అర్థం కాదు, ఇక నిన్న అనే మాటలు ఏం అర్థం అవుతుంది? మీకు అర్థమవుతుండో చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు కాబట్టి. కోపం పెంచుకొని ఇక వరుతూనే ఉంటాడా, తిడుతూనే ఉంటాడా? మళ్ళా ఈ ఇంటికాడ తిట్టింది కాక బజార్ గుంట పోకుండా తిడతాడు సార్. ఇక్కడ నుంచి అక్కడికి కోంటల ఇంటికి పోయిన దాకా తిట్టుకుంటా పోతాడు. ఆయన కోపం తగ్గేదాకా తిడతాడు. ఇక ఏ విషయంలో ఎక్కువ కోపపడతాడు? ఏ విషయాల్లో కన్నా అన్నం కాడ కాదు, ఒక కూర కాడ కాదు, ఏది ఉంటే అదే తింటాడు. గాని ఏం తిట్టంటే చెడ కోపం సారు. ఇది గిట్ట చేయకు అని అన్నా కష్టమే. ఇక మేమేం సప్పుడు చెప్పకుండా చూసి ఉన్నట్టు ఊకోవాలి. ఎప్పుడన్నా అడిగిండా నాకు పెళ్లి అవ్వా అని? అన్నాడు గాని ఏ వాళ్ళు ఇస్తారు సారు? లేదు. ఏది పిల్లను చూసుకున్నాడు ఇంకన్నా, పిల్లని చూసుకున్నాడు. మరి చేద్దామంటే పెళ్లి చేద్దామని వచ్చిన నేను కూడా. చూసుకుంటే చేద్దాం సార్. మరి పిల్ల తెల్లగా ఇట్లా పాల బుగ్గలు ఉన్నట్టుంటది. మరి ఇంకన్నా కూడా బాగా అందగాడు. హీరో అవుతావా ఇంకన్నా? అయితే ఫైటింగ్ చేస్తావా మరి? ఫైటింగ్ మరి డాన్స్ కూడా చేయాలి. నాకు డాన్స్ రాదంటావు నువ్వు. మరి డాన్స్ అంటే మరి భగవతలో డాన్స్ చేస్తా నన్ను ఎత్తేసిందని చెప్పినావు నువ్వు. అప్పుడు ఏది తాగుతు మనకొచ్చావంటే దెబ్బలు తాకి అప్పుడు కూడా కాలు కూడా సారు 80,000 పెట్టి బాగా చేసిన ఖమ్మంలో. ఖమ్మంలో మీకు దగ్గరేనా ఖమ్మము? ఇక్కడ విజయవాడ ఇదంతా దూరం ఉంటుంది సార్. దూరం ఉంటుంది. ఖమ్మం దగ్గర అయితే ఇప్పుడు ఎప్పుడన్నా ఇప్పుడు మరి ఏం చెప్పి సంధానించడం? మరి పెళ్లి అవ్వన్నప్పుడు ఏం చెప్తాం, పోయి చూద్దాం చేద్దాంలే అని అట్లా బుధకరిస్తే ఇక ఊకుంటాడు, నవ్వుకుంటా పోతాడు. పిల్లని చూసుకొచ్చుకున్నా మరి ఆ పిల్లని మాట్లాడరా అని చెప్పిండు ఎప్పుడన్నా? బాగా బిడ్డ కూడా కాడుంది, గీడ ఉంది, గాడుంది, నాకు అంటాడు. ఎప్పుడన్నా ఈయన విషయంలో బాధపడరా తల్లి? ఈయన కూడా జర మంచుకుంటే ఆన్ బతికేడో బతుకుంటుండే అని. ఇప్పుడు ఆడవిళ్ళ ఇప్పుడు ఎవరు మంచిగా చూసుకుంటారు ఇంకా? నేను పెద్దబాబు పోదామా? ఎలా పెద్దబాబు దగ్గరికి ఫోన్ చేయి పెద్దబాబుకి. మరి ఫోన్ చేసి అలా తమ్ముడు వచ్చేయండి, సంతోష్ తమ్ముడు నీ దగ్గరికి వస్తున్నాం బాగుంది, సరేనా? ఫోన్ చేస్తున్నాం ఇంకన్నా. చేస్తాను. 2వ తరగతి మరి ఎందుకు చదువు మధ్యలో ఎందుకు ఆపిరు తల్లి? మరి చిన్న సారు ఈయనని మా అక్కకు చెయ్యి కాలిపోయింది సార్. ఒక్క చెయ్యి అయ్యో ఇట కాలిపోయింది. ఆయన మా బావ ఒక్కడి తెస్తేనే ముగ్గురు ఇంట్లోకి వెళ్తుందేమో. ఇంటి ముంగట్న బాడి గాని కొట్టు, ఫోన్ కొట్టు. లేవా డబ్బులు? లేవా? ఉన్నాయి. కొట్టు మరి, కాలు మాట్లాడదాం బావతోనే. ఎంత దూరం? ఊరికి పోదాం ఇప్పుడు కార్లా బావ దగ్గరికి. బావ దగ్గర పోదాము. అక్కడ పోయి మళ్ళా అది పోతే నాకు అన్నం ఉంటుందో ఉండదో. నేనున్నా ఇంకన్నా. తమ్ముని మీద నమ్మకం లేదా నీకు? ఎందుకు అన్నం గురించి? నువ్వు బాగా ఫోన్ చేయి, వస్తున్నావు అని చెప్పు. ఇప్పుడు బాగా ఈయన విషయంలో మీకు అంటే ఇప్పుడు ఈయనే ఉండే కన్నా ఏం కదే. ఈయన విషయంలో మిమ్మల్ని ఈయన తిట్టినప్పుడు కావచ్చు, ఎప్పుడన్నా కొంచెం కోపం వచ్చి 4 మాటలు అంటారా మీరు కూడా? ఏమన్నాం సార్, ఇలా బాధ పెడతాండే ఏం సుఖం ఉన్నది మాకు? ఏంది అనరాని మాట్లాడుతాండే? పిల్లలు ఒక్కరు ఎవరు ఆయనంగా బతుకుతలేరు. మేమిద్దరం ఉన్నంతసేపు ఇలా బతుకులు ఎట్లా ఏం చేయాలని ఇక మా బాధ మేము కుళ్ళుకుంటాం సార్. మరి తాగుతాడా? అలా బాగుంది. అది కొత్తానమ్మని అది కొత్తానా ఉన్నాడట ఇంటికాడ? ఉన్నా బా ఉన్నాట. యాడున్నావా నువ్వు? అన్నావు సంతోషాన్ని తీసుకొని వస్తాను.
పోదంతి పోయి కలిసి వద్దాం బావని. ఆ. మరి అవ్వెత్తున్నాయి ఇవ్వెత్తున్నాయి అంటే ఇంటర్వ్యూలో బావని చూపేవా జనాలకి? ఏయ్ ఏ ఆయన నవ్విండు. నీకు అయ్యకు ఇష్టమా అవ్వకు ఇష్టమా? నాకు ఏ విషయం అంటే తిండి ఏది బాగా ఇష్టపడతాడు? ఏది తినాలని ఎక్కువ ఇష్టపడతాడు? తీపు గీపు ఏమి తినడు సారు. ఎక్కువ ఏమన్నా ఇంకా సార సుక్క తాగినప్పుడు పుట్నాల ప్యాకెట్ కొనుక్కొచ్చుకుంటాడు. సార తాగుతాడా? ఆ. ఎవరు అలవాటు చేసారు? ఏ వయసులో ఆడే ఒక పింఛన్ వస్తుంది కదా సారు, ఆ పింఛన్ 1000 రూపాయలు తీసుకోపోతాడు, ఆడిచ్చుకుంటాడు. రోజు 20 రూపాయలు లేకపోతాడు. ఇంకా సార్ అమ్ముతురా ఇంకా ఊర్లలో? ఇప్పుడు ఎంత వస్తుంది పింఛని? 4000 సార్. 4000 మీకు ఇస్తాడు ఏమైనా పైసలు ఖర్చులు? అప్పుడు 500 పోయి 1000 అయింది. 1000 పోయి ఇప్పుడు 2000 తీసుకుంటాడు. 2000 తీసుకొని బస్ కింద వస్తా. మీ అమ్మని లేపుతావా ఇంకనా? చిన్నగా నవ్వుకుంటుపోయాను. అమ్మో మోరదొప్పును వేను మామూలునే ఏం కాదు. నువ్వు 10K సెలబ్రేషన్ కేక్ దేలే మరి? మరి సెలబ్రేషన్ చేద్దాంగా. సెలబ్రేషన్ అంటే ఇట్లా మనం సారాయి ఇట్లా ఊతాం కదా, అట్లా చేద్దాం. మరి తెప్పేయాల సరసుక మంది ఏమంది అవుతుంది చెప్పు. ఎర్రమంది వద్దు, మీది తెల్లకళ్ళు బాగా ఫేమస్ గా. తెప్పించేది ఏం లేదు, మంచి ఫాలోవర్స్ ఉన్నారు. మనకు అన్న ఉన్నాడు, అన్న ఆల్రెడీ అన్న ఉన్నాడు. అన్న పొద్దున్న ఫోన్ చేసి అలా తమ్మునికి చెప్తాను కానీ నేనే వద్దానా, నువ్వు మళ్ళా గాబర్ చేయగల అని. ఎక్కువ తిండిలలో నీసు తింటాడా మంచిగా? నీసు నీసునాడు గింత అన్నం తింటాడు, 2 తుంపలు తింటాడు సార్. ఎక్కువ ఏం తినడు. ఇక అది అరగనట్టుంది, 2 సార్లు దొడ్డిపోతాడు. అరగదేమో. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఆయనకి? అన్నం జీర్ణశక్తి ఎక్కువ ఉండదు, అన్నం ఎక్కువ అరగది. నీ పిల్లలలో నీకు ఎక్కువ ఇష్టమైన వాళ్ళు ఎవరు? ఎవరు ఉన్నారు సార్? అందరికి ఒకటే ప్రేమ సార్. ఎవరిని ప్రేమగా ఎవరిని చూసుడేముంది. ఎంకన్నా ఎక్కువ ఇష్టమా లేదంటే నీ బిడ్డలు ఎక్కువ ఇష్టమా నీ కొడుకులు ఎక్కువ ఇష్టమా? అందరు నాకు ఒకే సార్. మరి ఎంకన్నా నన్ను పట్టించుకోదు, మా అవ్వ తిడుతుంది, థమ్స్అప్ తెచ్చుకుంటే గుంజుకుంటది అని చెప్తుండు. లేదు సార్. పోతే నాకు కదా, నాకు జ్వరం వచ్చింది సారు. జ్వరం వచ్చి నోరంతా కొడుతుంటే థమ్స్అప్ దేపరాదురా, నోరు చేదు ఉందంటే పోయిండు. ఒక్కడే తాగుతాను సార్. ఒక్కడే తాగుతాంటే నేను గింత సుక్క పోయరాదంటే ఆ గిలాస్ ఇస్తే ఆ గిలాసులో గింత పోసిండు. పోసినావా? ఎంకనా పెద్దది కాదు కదా, పెద్దది తీసుకోవాలి. నువ్వు పెడతావంట బ్యాంక్ లో పెట్టినట్టు ఖాతా అక్కడనే పెడతాను ఖాతా. ఏడా షాప్ ఏడా? పోదాం అక్క దగ్గర, షాప్ అక్క దగ్గరికి. షాప్ కాదు ఇక్కడ. మెల్లగా ఇక కట్టె పట్టుకొని మెల్లగా వెళ్ళిపోతావా? లేదు, నువ్వేమన్నావు స్టూడియోలో పొద్దున్న లేస్తా బుక్కెడు తింటా అట్లా పోతా సుక్కేస్తా లవర్ దగ్గర పోతా సాయంత్రం అయితే మళ్ళీ వచ్చి వండుకుంటా అన్నావు. తమాషా చేసినావా? చూసిర్రా తమాషా చేస్తుండ ఆయన. ఎంకన్నా అంటే అది. నీ ఫ్యాన్స్ కి ఏం చెప్తావు? నీ ఫ్యాన్స్ అడుగుతున్నారు మళ్ళీ. ఆ ఫ్యాన్సే. నీకు ఫ్యాన్స్ ఉన్నారా ఏసీలు ఉన్నారా? ఫ్యాన్స్ అంటే ఇట్లా సెల్ఫీలు దిగుతారు కదా ఇట్లా వచ్చి ఇట్లా. వాళ్ళే వాళ్ళే వాళ్ళే. ఏమంటావు నువ్వు వాళ్ళని? అయ్యప్పలకి అయ్యప్ప ఇంకన్నా లవ్ యూ అను. అను కిసేవా ఇట్లా. రకుల్ ప్రీత్ సింగ్ ఏం చెప్తావు? రకుల్ ప్రీత్ సింగ్ ఒకసారి ఫోన్. ఎవరిని పెట్టుకున్నావు ఇలా? అమ్మో నీ ఫోటో పెట్టుకున్నావు అను, మామూలు మోగని కాదు. మార్చేసినావా? ఏమన్నా తిట్టిందా అట్లా ఫోటో పెట్టుకోక అందరు తెలియనే కన్నదా? మరి ఏమన్నా చూపిస్తేవి ముద్దు పెట్టుకుంటేవి బొమ్మలు నువ్వే చూపిస్తేగా ఇంకన్నా.
ఇప్పుడు ఎట్లా లాక్ ఎట్లా ఇది రాది మరి నేను నీ లెక్క పెద్ద ఫోన్ వాడుతున్నా నేను చిన్న ఫోన్ వాడుతున్నా నాకు ఎట్లా తెలుసు చూసినావా అరే నువ్వు నిజం చెప్పు నేను వస్తున్నా ఆట పట్టిస్తానగా నువ్వు మీ లవర్ను తీసేసినావు స్క్రీన్ మీదకి నా లవర్ చెప్పు కాదన్నా నేను పెళ్లి చేద్దామని వచ్చిన మీ అమ్మలోకి చెప్పి నాకా మరి ఇంకెవరు నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయి ఇద్దరు కొడుకులు నాకు పెళ్లి అయిందా కాలేదా నాకు పెళ్లి అయిందా కాలేదా చక్కల కూడా అవుతుందన్నా ఉన్నదా అమ్ముదామా సగం అంతా ఏంటి సకల కూడా అమ్మేద్దామా అట్టెట్లా అంటే మరి కూరగాయలు ఉన్నాయి మళ్ళీ అమ్ముదాం అమ్ముకో నీది నాది కాదు నాకు ఉండాలి నువ్వు మళ్ళీ అప్పుడప్పుడు ఇట్లా అంటావుగా ఈడ ఏమైందా కన్నా ఏమైందమ్మా ఈడ పడ్డాడు సార్ తాగి పడ్డావా అదే ఈయన శీసరుడు పడ్డాడు సార్ మిమ్మల్ని ఏమన్నాడు ఆయన వచ్చిన పింఛన్లా కొంత మీకు ఇచ్చేసి పోయి షాప్ లో పెట్టుకుంటాడు బ్యాంకులో వేసేస్తాడు ఇంకా ఇంకన్నా ఏం మీ అమ్మని తిట్టినావు మొన్న ముచ్చటెత్త కన్నావు ఇప్పుడు నా గురించి అనుకుంటాను నువ్వు హీరో అనుకుంటున్నా నేను నీట్ గా స్నానం చేసినావు లేదా చేసిన గుడ్ బాయ్ అట్లా అనలే అన్న ఫీల్ అయినావా ఫీల్ అయినా పర్లేదులే కానీ నువ్వు ఫీల్ కావానే నేను అన్నానే ఇప్పుడు మన కుమ్మగుంట జిల్లా మొత్తం అందరికి మంచుకుంటా నీకు ఈ ఊళ్ళో నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు చెప్పన్నా నాకు చెప్పలేదు ఒకరు ఊళ్ళో ఎవరన్నా ఒకరు ఉంటారు పెద్దోళ్ళు ఉం. ఏమంటారు మీ సర్పంచ్ ఏమంటారు నేను సర్పంచ్ కాదు ఎవరినే మనకు తిట్టేవా ఇంత పుసుకున్నాను ఊళ్ళో ఎవరిని చెప్తాను నిన్ను ఎవరు ఏడిపిస్తారు చెప్పే ఇప్పుడు ఇంతమంది ఇంట్లో ఎవరు ఏడిపిస్తారు చెప్పు నేను ఇంటనా అయ్యో తుస్సు స్టూడియోలో లెక్క పెట్టేనా ఈ ముగ్గురు అబ్బాయిలు మొత్తం వేరే వేరే ఊరు వేరే ఊరోళ్ళ నేను చూడనీకి వచ్చినా ఈ ముగ్గురు మొత్తం అన్ని మొత్తం మీ ఊరు మన కుమ్మకుంటారు వాళ్ళు మీ ఊరోళ్ళు కాదని నీకెట్లా తెలుసు ఊరంతా తిరుగుతాను చాలా పెద్దగా ఉంది మీ ఊరు అక్కడ నుంచి ఇక్కడ దాకా ఊరు మొత్తం ఇస్తా బజార్కి ఇట్లా 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 అనుకుంటా పోతావా ఇప్పుడు నువ్వు ఇప్పుడు పింఛన్ పైసలకి ఎంతో కొంత అడ్జస్ట్ అవుతారా అమ్మా మీరు 200 వెళ్ళేసి కడతాను సార్ ఎవరికి ఈయనకా బాగా చెప్తున్నా 200 ఏమైనా మోకానికి వెళ్ళేసి అనేది 200 ఉంటదన్నా ఎంత కట్టాలి మరి 500 కట్టాలి 500 కట్టాలా నువ్వు 200 మీ అమ్మ 200 మీ అయ్యో 100 పోయంగానే అయిపోయిందా మరి ఎంత ఇవ్వాలి ఆయన అన్న నువ్వు హీరోనే నువ్వు చిగ్గు బాగింది నీకే బాగా ఏమింటాడు పాటలు వింటాడా ఎట్లా ఎట్లా దినచర్య ఏం తినది రోజు ఆ చెల్లు పాటలు పెట్టుకొని పక్కన చెల్లు పెట్టుకొని పాడుకొని చెల్లు ఏం కథలు వింటాడా ఎక్కువ కథలు కాదు సినిమా పాటలేనా కళ్ళకు వస్తారు ఎవరన్నా అంటారు కళ్ళకి ఎక్కువ పెద్ద మీ ఫ్రెండ్ అన్న వాళ్ళ బావ మీ డాడీ వాళ్ళ బావనా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు సరిపోతాయి అమ్మావి ఇప్పుడు ఈయనకు వచ్చే 4000 పింఛన్ల ఆయన 2000 ఖర్చు పెట్టుకుంటాడు ఎట్లా సరిపోతాయి సార్ నెల మొత్తం సరిపోతాయా సార్ సరిపో నువ్వు అసలు ముచ్చట చెప్పాలి నీకు ఎవరు ఎక్కువ ఇష్టం నీకు నీ పిల్లలల్లో అంటే ఉంటది కదా ఎవరి మీద కొంచెం ఎక్కువ ఇక చచ్చిపోయిన కొడుకు మీద ఉండే సార్ పెద్ద ఆయన మీద ఎక్కువ ఉండే ఏమో తల్లులకు చిన్నోళ్ళ మీద ఎక్కువ ఉంటది అందరికంటే చిన్నోళ్ళ మీద ఎక్కువ ఉంటది ఇక చిన్నోళ్ళ మీద లేదు కానీ పెద్ద కొడుకు మీద ఉండే మంచిగా ఉంటుండేనా పెద్ద కొడుకు మంచిగా ఉంటాడు మీ నడుపుడు అయినది మరి ఆయనకు ఒక ఎక్సల్ బండి నువ్వే కొనిచ్చినావా
ఆయన సొంతంగానే ఎడ్లు ఏమైనాయి అన్న మరి? ఇంట్లో అమ్ముకో ఎవరా మీరు? మీ ఆయన పిలిపిద్దా, పెడదాం కేసు పెడదాం మీ ఆయన మీద? చేసి పెట్టారు. ఏమేమి అమ్ముకుంటు నీకు చెప్పు. మీ డాడీ వద్దు అని అనుకున్నా. ఏదో పోనాన్ని వదిలేసినావా? ఏమేమి ఉండే, ఏమేమి అమ్ముకుండు? ఒక తల్లావు పేరేగా. నీకు చెప్పిండా? నువ్వు అమ్మంటా మీడా నీకు చెప్పకుండా అమ్మేసిండా? నాకు చెప్పకుండా అమ్మేసాడు. అడుగుదామా ఎందుకు అమ్మాడు? నాకు చిన్న ఎడ్లు కదా. నీయేనా ఎడ్లు? అన్ని నాయే. ఇల్లు మొత్తం టోటల్ నాదే. మొత్తం నీదేనా? బాగా మొత్తం ఇదంతా నీదేనా? అక్కడ పాడబడ బండి ఉంది, ఎవరిది అది? అది వాందే. ఆకలి పెట్టింది. చిన్న అయినదా? చిన్న తమ్ముందా? తండ్రిని అంటాను సార్. ఎడ్ల బండి అంటాను. బైక్ బైక్ బండి ఎడ్ల బండి. బైక్ పెద్ద. నీ అయ్యేదా ఎడ్ల బండి? ఇల్లు మొత్తం నీది? అల్లేండి అందగానే. అందుకని మంచిగా కటింగ్ మంచిగా చేసిరు నిన్న. సూపర్కు మనగానే అల్లేండి అందగానే. చెబుతున్నా చుక్క పెట్లే డిష్ తాకుతుంది మరి. అందరు వచ్చిన పిల్లలు పోనా అయ్యే పిల్లలు అందరికి? అది చూసినా ఎట్లా హీరో లెక్క? అల్లిల పడ్డోళ్ళు. ఇప్పుడు ఇంకా తయారు అయితే మన ఆగిపోతుంది కానీ అట్లా ఏ పెట్టలే. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినాక ఏడ్చినావా ఇంకన్నా ఎప్పుడన్నా? ఎవరన్నా తిట్టినావా? ఎందుకు అట్లా కోపం ఎందుకు వస్తుంది నీకు? నాకు ఒక్కసారి చెప్తారు. బాగా కోపం వస్తుంది. బాగా అంటే మరి మరి మామూలుగా ఉండదు. చిర్రెత్తుదా? ఉంటుంది. ఏం చేస్తావు అప్పుడు? నెత్తి ఇట్లా గుద్దుకుంటావు తలకే గోడకి? గోడ గుద్దుకో. ఏం గుద్దుతావు మరి? మరి మీ అమ్మ పిల్లని చూడండి పోదామని నన్ను రమ్మనేది నీకు చెప్పలే? నీకు చెప్పొద్దని చెప్పింది, ఇప్పుడు చెప్తున్నా నేను. మరి సిగ్గు మొగ్గలేస్తుంది. అందగాని మరి ఎట్లా? దండలు తమ్ముడు దండలు తెప్పి రెండు. ఇప్పుడు తెలియదు పిల్ల డిక్కిలు ఉంది. చెప్పు. హెడ్సెట్ కావాలి నీకు? అవా అది 4500. 4500 అది. నీకు కావాలా? చిన్నది కాదు, నువ్వు చెప్పవా ముందే? ఈడ పెద్ద సిటీ ఏడు ఉంది, నీకు కొనిస్తా నేను. మంచి ఇలా ఏసుడే మనం గుమ్కాన్సుడే మొత్తం. నీ ఈరోజు మొత్తం నీతోనే. మీ డాడీని కూర్చోబడదా మేడా? తిడతావా మళ్ళీ మీ ఆయన? నువ్వు వద్దన్నాను అంత సీరియస్ అయితే ఎట్లనే? తల్లి అన్ని కొనిస్తే నీకు? మళ్ళీ అమ్మాయి ఫేమస్ కావాలి. అమ్మాయి కావాలా నువ్వు కావాలా? అమ్మాయి ఫేమస్ కావాలి నాతోని. మీ అమ్మనా? కాదు, అమ్మాయా? ఒక అమ్మాయి. ఒక అమ్మాయా? ఇప్పుడు మీ డాడీతో మాట్లాడదాం. కట్నం ఎంత కావాలి ఏం సంగతి? మరి ఏం పేరు మీ అయ్య పేరు? బుల్ల విద్య. బుల్ల విద్య. బుల్ల విద్య అంటే ఏది? బుల్ల విద్య. పొద్దున్నే వేసిన 2 పెగ్గులు మరి నేను. పొద్దున్న నువ్వు తెచ్చిన మళ్ళా తీసుకొని మెల్లగా వేసి వచ్చిన. అప్పుడే వచ్చిన మబ్బుల 4 గంటలకి. పొబ్బి పెడతాను కాదన్నా. నువ్వు పొద్దుగాల వాసన వస్తుందా? రాట్లే. ఇక్కడ మందు తెప్ప అబ్బిగా మందు తెప్పు. అబ్బా ఏదేగా. నువ్వు ఏ మంద అవుతావు చెప్పన్నా? ఎర్ర మంద, పచ్చ మంద, ఎర్రమంద, కుంకుమ కలర్ మంద? ఎర్రమంద. ఎర్రమంద అవుతావా? ఐబి. ఓకే. పెద్దయినా ఎంతమంది పిల్లలు? 7 మందా? ఏం పని చేస్తావు నువ్వు? వ్యవసాయంగా చేసుకుంటా. కూలినాలి పోతా.
కూలినాలు పోతావు. ఏం ఏం వర్క్ ఎంకన్నా ఇట్లా కోడి పుంజులు వేసినట్లు వేస్తుండే నీ పేరెత్తగానే. కోపం ఎక్కువ. రజనీకాంత్ ఏంటది అంత ఎర్రగుంది. ఎర్ర మంది తాగుతా నేను. చీ కూర్చోబెడితే సెట్ కాదు ఎంకన్నా, నువ్వు కూర్చోవద్దు. నిలబడినా ఇలా నువ్వు డైటింగే. డాడీ పెళ్లి కొడుకు ఎట్లుండాలన్నా నువ్వు? పెళ్లి చేద్దామని వచ్చినాం, మరి పిల్లని చూసుకొచ్చినా, మరి డిక్కిలు ఉంది పిల్ల, కార్ డిక్లా. చేద్దాం చేద్దాం పెళ్లి. చేద్దాం. మీ డాడీకి ముద్దు పెట్టోటి ఎంకన్నా. ఎక్కడ ముందు ఎవరు పెడతావు మరి? పిల్ల పెడతావు? అమ్మాయి అమ్మాయి పెడతావు. అమ్మాయి అయితే ఇప్పుడు కాదు పెద్ద ఆయన, ఇప్పుడు నీ నీ పిల్లలు ఇప్పుడు ఎక్కడోళ్ళు అక్కడ పోయారు. ఇది మొత్తం ఈయనకు ఎంకన్నకు సంబంధించిందేనా ఇది ఈ ఇల్లు? ఏం కన్నా నాతో కాబట్టి నా పెళ్లి చేసినాం, కొనుక్కున్నాం. ఇప్పుడు కొడుకులందరికి ఎవరి దానికి ఇల్లు వంచిచ్చినావు మంచిగా? లేదు, ఆ, ఏ పాపం చేయ. ఒకదానే ఉన్నారు అందరు. ఈయనది చిన్న ఆయనది పెళ్లి చేస్తే ఇక వంచి చేస్తావా? ఖుషి ఫీల్ అవుతుండే ఇప్పుడు పెళ్ళి అనగానే ఎంకన్నా. ఈయన ఎంకన్న వాళ్ళ డాడీ. ఎందుకంటే ఇప్పుడు 7 మంది పిల్లలంటే ఆలోచించరు, మనం ఇద్దరిని కానీ పెంచాలంటే నానా తంటలు పడుతున్నాము. 7 మందిని ఎట్లా పెంచారు, ఎట్లా పెళ్లిళ్ళు చేసిరో కూడా అసలు అడుగుదాం ఒకసారి. ఎన్ని కష్టాలు పడ్డరు, ఎట్లా అయింది పెద్ద చెప్పే, ఎట్లా అయింది పెద్ద కొడుకు పెళ్లి ఎట్లా చేసినావు? చేసిన ఇక పిల్లలు ఇత్తనాంచి వచ్చారు, చేసిన ఆ రెండోని కూడా ఇట్లా వచ్చారు. ఇక వచ్చినప్పుడు చేయాలని చెప్పి ఎంత ఇచ్చినావు బిడ్డల కట్నం? ఇక పెద్ద 1,00,000 ఇచ్చిన. 1,00,000 ఇచ్చినావు? ఇక నడిపా అర్థం ఎంత ఇచ్చినావు చిన్నమ్మకి? 50,000 అర్థం బంగారం పెట్టి 6 తులాలు. అరతులు. 6 తులాలు. ఎన్ని సంవత్సరాల కింద ముచ్చట్నే ఇది? ఇది 10 సంవత్సరాలు అయితే 10, 12. 2015. ఆ టైంలో గంట తక్కువ చేసుకురా పిల్లల్ని? చేసుకున్నా. ఇద్దరు లవ్ మ్యారేజ్. ఎవరిది? బిడ్డల్దా? బిడ్డలు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. చిన్న ఆమెనా? చిన్న నడిపా. పెద్ద ఆమెకి పెళ్లి చేసి ఇచ్చినావు. ఇప్పుడు ఏ కొడుకులే నేను మంచిగా చూసుకునేది నేను? ఏ కొడుకు చూసుకుని పెద్దోడే ఉండే కానీ చచ్చిపోయాడు. దేవుడు తీసుకోవేయండి. మన భూమి మంచిగా చూసుకుంటున్నా పెద్ద కొడుకు? వ్యవసాయం కానీ పైసలు కానీ ఇంట్లో ఏదైనా జరిగినా కూడా ఇప్పుడు నువ్వు ఉన్నావుగా ఇంకన్నా. ఇంకన్నాకు నీకు ఎందుకు గొడవ వస్తుంది చెప్పే? ఇంకా ఉండరా కొడుకు అంటే నన్ను తిడతాడు. ఏమంటాడు? అంటాడు, అక్కన అంటాడు, బూతులు. ఉండే కన్నా తిప్పలేనా? ఏమంటాడు నేను డాడీ? ఉండేం కన్నా అంటాడా? అంటాడా? ఊరు తిరిగమంటాడా? ఇంకనా నువ్వు అట్టుగా వద్దే. మీ పెదవాదానికి పోయేది మనం. నువ్వు అవి ఎత్తుకునే అన్నావు మీ బావని, మళ్ళీ ఇప్పుడు సైలెంట్గా ఉంటున్నావు. ఇట్లా అయితే ఎట్లా? ఇప్పుడు కాదే పెద్దయినా, ఇప్పుడు ఇంతమంది పెళ్లిళ్ళు చేసినావు అయిపోయింది. మరి ఇక ఈయనొక్క అయినది చిన్న అయినది పెళ్లి చేయాలి అంతే కదా? చిన్న ఆయన ఇప్పుడు చదువుతలేడేమో? చదువుతలే. మా కరోనా వచ్చిన కాంచి అప్పుడు 12 చదివిండు. కరోనా అన్న కాంచి ఇక బంద్ అయ్యాడు. ఏం పని చేస్తాడే చిన్న ఆయన? ఇక మాకు 2 ఎడ్లు, ఒక ఎడ్ల బండి ఉంది. ఇక ఇంత మైలు దొరుకునేది, అన్న ఇంత నా గురు దూలేది. ఇప్పుడు ఎటువైనా లేడా? ఇప్పుడు లేదు, హైదరాబాద్. ఏం పని మీద పంపించినావా? ఇక 2 ఆయన కోళ్ళది ఎరువు ఎత్తుదా అని పోయాడు. ఎక్కడ హైదరాబాద్ లేడు ఉంటారు? ఏమోనండి, తెలియదు. మరి ఇప్పుడు పెళ్లి ఎప్పుడు చేస్తావు చిన్న కొడుకుది? కొద్దిగా దెబ్బ తలిగి ఉన్నాడు, తలకాయకి ఎక్సలెంట్ అయింది. ఓకే, సెట్ అయినాక పెళ్లి చేస్తావా? ఇక ఆయన ఒక పెళ్లి, ఆయన ఒక నెత్తి మీద అక్షంతలు వేసి, ఇక ఈయన మీద కుల్ప్రీత్ సింగ్స్ అంతా ఈయన మీద నెత్తి అక్షంతలు వేస్తే ఇక. అన్న ఇల్లు ఎట్లా మరి? బిల్డింగ్ ఏసీ పెట్టిమంటావా ఎట్లా? ఎంకన్నా అప్పుడు వేస్తలేవు నువ్వు? స్లాబ్ పంపిస్తావా? ఏసీ కావాలి మరి. ఏసీ చల్లగాలి పెట్టేయాలా? పైసలు ఉన్నాయా మరి? ఉన్నాయా? ఇప్పుడు ఈయన కొన్ని వచ్చే పింఛన్ మొత్తం ఏం చేస్తారా మీరు? మొత్తం మీరే తీసుకుంటారంట? పింఛన్ అంటే అప్పుడు 200 ఏమంటే కట్టినాయి.
ఇంకా ఈ దగ్గరకు వస్తాయి ఇప్పుడు వెళ్ళేసేదో కడుతురా అంటే ఏంది అది 200 పోస్టుల దేనికి అది పొదుపు చేసి 5 ఏళ్ళ తర్వాత ఇస్తాడు. ఈయనకి ఇస్తారు మళ్ళా పొదుపు అది ఎన్ని పైసలు అయినాయి మిత్తి అసలు ఇస్తాడు. నెలకు 200 కడతారా? అంటే ఇక అప్పుడు 1000 2000 కట్టాలన్న లేదు. ఇక ఇప్పుడు కడదాము అది ఎత్తుదాము అంటే అసలుదే వస్తుంది కానీ వడ్డీ రాదంటాడు. అదేంది సార్ అంటాడు కట్టుకుంటే ఆయన మధ్య నిప్పియాడట. మొత్తం లాస్ట్ దాకా అయితే మిత్తితోనే వస్తుంది, మిత్తితోటి వస్తుంది అంతే ఉంటది దాని ప్రాసెస్. ఇంతమంది పెళ్లిళ్ళు ఎట్లుండే కష్టాలు ఎట్లుండే చెప్పు. ఇక దేశం మొదట్లో తిరిగినాం, ఇంటికాడ పని చేసుకునేది. ఇంకా చెరుకు కొట్టబోయేదండి ఆంధ్ర విజయవాడ అవతల. ఇక పావులో బేడో తెచ్చుకునేది, పొదుపు చేసుకునేది. పిల్లలందరూ తీసుకొని పోతుంటివా? ఇంకా నేను ఇక్కడనే ఉంచేది పెద్దమ్మ అక్కడ గుండెపల్లి దగ్గర. ఆ కోపం పెట్టుకున్నావు ఇప్పుడు నడిచిపోతా. ఆనకు పోతావు నడుచుకుంటా? ఇప్పుడు ఆటో ఎక్కిపోమంటే పోతా. ఆటోకి అందరు పోతారు, ఇక నువ్వేంది నడుచుకుంటూ పోతావేమో అని భయపడితే నేను చెప్పిన మాట కోపం వస్తుంది ఇంకన్నా రాదా మరి? మంచికి వచ్చినట్టు వస్తుందేమో నీకు. కూర్చుంటావు ఇంకన్నా? నిలబడు కూర్చో, మంచిగా ఉంది కుర్చీ. ఎవరు కొని ఇచ్చేది? కూర్చో కూర్చో. కుర్చీలో ఎవరు రాట్లేదు కదా సార్ చెప్పిన మాట కాదే పెద్ద. ఇప్పుడు ఇంతమంది పెళ్లిళ్ళు చేసినావు, అదే మంచిగా లవ్ మ్యారేజ్ పక్కన పెడితే ఈయన దాకా గుంజుకొచ్చినావు. మరి ఈయన పరిస్థితి ఏంది? ఏం చేయం మేము ఉన్న రోజులు మొత్తం ఎన్నో పైసలు వెనకేసుకుని ఎవడన్నా జాదగలుగుతాడు. తమ్ముడు లేకపోతే ఈయన దగ్గర ఎన్ని పైసలు ఉంటే ఎవరైనా ఒకరు సాధగలుగుతారంట. ఇస్తా ఉండాలిగా. అవును, ఎంతో కొంత పైసలు ఉండాలి. పైసలు ఇల్లు అన్ని ఉండాలి. 10 గుంటల భూమి తీయాలి. ఈయనక తీయద్దు 10 గుంటల భూమి. ఎవరు చదవడు అంటే ముందే మాట్లాడుకురా ఎట్లనే? ఏందా ఇట్లా ఈయనకు మరి 10 రూపాయలు ఇవ్వాలి, అప్పుడు ఏదైనా మంచి చెడు అయినా అంటే ఇక తల్లిదండ్రుల మేమే విచారణ చేసుకోవాలి. వాళ్ళు చెప్తారు, వాళ్ళకు కూడా ఉంటదిగా. వాళ్ళు ఆయనకి ఎందుకు 10 గుంటలు అది అని కొడుకులు అంటే మరి పెద్దోళ్ళు అన్నగా కుదరదు కదా. నేను చూడవాడు తీసుకుంటారు, మంచిగా 2 గుంటలు తీసుకుంటారు. మరి నేను పోతే చేసేదో వాడు. అవును, ఏ ఆడిది తీసుకోపోతుంది, ఏ శైలాలు ఎవరు చూడరు. వాడికి కష్టమైన నిష్ఠురమైన చెప్పించి ఆ 10 గుంటలు ఉంటే ఎవడైనా కొంచెం దగ్గర తీసుకుంటాడు. పోతాడు అప్పుడప్పుడు బిడ్డల దగ్గర పోతాడా? పోతాడు. మేము తీసుకోపోతేనే మేము తీసుకోపోతేనే. ఇప్పుడు ఈయనకు వాష్రూమ్ గానీ బాత్రూమ్ గానీ ఎట్లనే ఒక్కడే వెళ్తాడా? ఆయనే కడుక్కోవడం అట్లా ఏం ఇబ్బంది లేదు కదా అట్లా? ఒక గుడ్డలు బట్టలు పెనటం ఒళ్ళు కడగటం మనం రకుల్ ప్రీత్ సింగ్ ఆడలేదే, వెనక డిక్కులు ఉంది. చెప్పు, మా తమ్ముని కారు వచ్చిందని చెప్పు. ఇంకాను కెమెరామెన్ అవుతాడు రే. ఉన్నాయి ఆ పోలికలు ఉన్నాయి, చూస్తుండవు, సీరియస్ గా చూస్తుండవు. కాదే అంత పెద్ద సౌండ్ వచ్చు దించిండి మోతవారి. మీ ఇద్దరికి ఎందుకు గొడవ వస్తుంది? మొత్తం ఇట్లా కోడి పుంజులు కొట్లాడినట్టు ఉంది మీ ఇద్దరిది అని చెప్పి. అటు బోక అంటే ఇటు పో లే కొంచెం కూర్చో అని చెప్పంటే సరే కోపం వస్తుంది. కొద్దాం లేవడా? లేవడానికి కష్టం. దినేచర్ పొద్దున్న లేచి ఏం చేస్తాడే? ఏముందా లేచిండంటే ఇవతలకు వస్తాడు, ఒంటెలు పోతాడు. ఒంటెలు పోసి ఆ బెడ్స్ వేసుకొని మొహం కడుక్కుంటాడు. ఎవరైనా ఇష్టం వస్తే మాట్లాడతాడు, బెడ్స్ వేసుకొని మొహం కడుక్కుంటాడు. చాయ్ తాగాడు, ఏమైనా పాలు పోతే తాగుతాడు. ఇక ఇంకా జరిసేపటికి అన్నం తింటాడు. ఓ రౌండ్ వేసి వస్తాడా ఊరు? పోడు పోడా? పోడు. దోస్తులు వస్తారా? ఈయనతో జర టైం పాస్ చేయడానికి వస్తారా? వస్తారు. ఏడిపిస్తారా ఇంకా వచ్చి? ఏమనరా? భయపడతారేమో.
వేస్తాడా గట్టిగానే? జంపు వస్తుందో అవుతాడు. చదువుతాడా? ఇక జోరగల ఎక్కువైతే ఎవరైనా జరుగుతుంది, పెద్దలే జరుగుతుంది. నువ్వే రాయేసి వచ్చి తిడతావంట, బాధపడుతుండు పొద్దునొచ్చి. అసలు తాగితే ఎందుకు తిడతామండి? అందరు తిడతారా? సైలెంట్ గా పడతాం. ఏదన్నా ఎట్ట పట్టడా గట్టేందిరా గిట్ట అని చెప్తాం. గట్టి గిట్ట ఎందుకు ఏ విషయంలో ఎక్కువ కోపం వస్తుంది ఈయనకి? ఇప్పుడు నేను అంటే ఇప్పుడే అంటలే ఇంకా అంతే. ఆడపిల్లలతో చక్కగా ఉన్నాడా? ఇక ఆడపిల్లలు కూడా ఇంకా అసలు పోయిస్తుంటారా అన్నా కూడా దానిలో మంచిగానే ఉంటాడు. ఉదమ్మ కోపం తెస్తాడు. వాళ్ళ పెద్ద బావ అంటే బాగా ఇష్టం అంట. మీ నడిపోడు అన్నాడు మొన్న. ఏడుంటాడు ఈయన ఇష్టపడే నడిపోయిన ఏడుంటాడు? ఇద్దరు చిన్నోడి దగ్గరనే, పెద్ద నడిపిన దగ్గరనే ఉన్నాడు చిన్నోడు. నీకు బాగా ఇప్పుడు ఏదైనా పెళ్లి అంటే ఇప్పుడు కొడుకుల పెళ్లిలో కావచ్చు, ఇప్పుడు వెళ్ళిపోడు పైసలు దొరకక టయానికి బాగా బాధపడ్డ సందర్భం ఇదే. పెళ్లి టయానికి వచ్చేసరికి పైసలు దొరకక, ఇస్తాను వాళ్ళు ఇయ్యక, ఇట్లాంటి ఏమైనా ఇబ్బందులు అయినాయా? ఎవరికి? మీకు. ఎందుకు కాదు సార్ అయితే కానీ అయితే ఈ అన్నది ఎన్నో మనిషి వెళ్తా ఉన్న కాళ్ళు ఇళ్ళు పట్టుకోవాలి, తెచ్చుకోవాలి, కార్యాన్ని గీసుకోవాలి. ముందుకు పోవాలంటే ఏదో ఒకటి నడిపేయాలి. కార్యం అయితే చేయండి తప్పదు. ఏం చేస్తారు? ఎవరి పెళ్లికి ఎక్కువ, చిన్న పెళ్లికా పెద్ద పెళ్లికా నడిపోయిన పెళ్లి, ఎవరి పెళ్లికి బాగా ఇబ్బంది అయింది నీకు? వాళ్ళ పెళ్లి అప్పుడే ఇబ్బంది కాలే. తెచ్చేది తాట పోయేది, మళ్ళీ నలుగురు కష్టం చేసేది, తీర్పేసేది. పిల్లలు అప్పుడే ఇక పెద్ద పొరగాళ్ళు మొగోళ్ళు ఏర్పడ్డారు. ఇక వాళ్ళ గురించి కొంచెం అప్పయింది. ఆయనే ఈయన చాలా అంటే ఓ గమనం వినిపించండు. అయితే మేము తీయ కాదు సార్ అడుగుతాడు. ఇప్పుడు కాదే పెద్దయినా ఎప్పుడన్నా నీ దగ్గరకు వచ్చి అయ్యా నాకు పెళ్లి అట్లా ఇట్లా ఏమన్నా అడగరా? పెళ్లి చేసి అయిపోగానే ఏదిదానా గుడ్డిదానా మంచిగా ఉంటాడు కానీ కాసేపు ఫీట్ ఉండగా మంచిగా ఉండిపో. ఇంకో ఇప్పుడు ఏమంటావా? ఇంకన్నా సంబంధం చూడమంటావా? చేసుకుంటాడట పెళ్ళం కావాలంటుండు. అయితే అన్నాను చూద్దాం, చూసి చేద్దాం. ఇప్పుడు లేదు నాకు ముందే ఫోన్ లో చెప్పిండే కన్నా. అబద్ధం ఏమని తిడతాడని బాగా వాడు వీడని తిడతాడా? ఎట్లా పడితే అట్లా కొట్టినావు ఎప్పుడన్నా? ఏమో కోపించినప్పుడు కొట్టబుద్ధి అయింది. మంది ఎక్కువ తాగి ఓరైనప్పుడు తిడతాడు. ఎక్కువ మంది దాయి చూసి తిడతాడా? ఓరైతే ఎక్కువ సుక్క ఎక్కువ అయితే మామూలు గురించి ఏం కాదు. సప్పుడు ఎప్పుడన్నా బగ్గ తాగి ఆడిడ వండు నిద్ర పంటడు అంటే ఎక్కువ అయితే పంటడు. ఎట్లా మరి ఏడవనడం మీకు ఎట్లా తెలవాలి? ఊళ్ళో పట్టుకొని వస్తారు, లేకపోతే మనిషి అని వస్తారు. బండి మీద తెస్తారా? తెస్తారు. తెచ్చింటికాడ చెప్పు మంచిగా చూసుకుంటారేమో ఊళ్ళో. ఎవరు జర ఇబ్బంది పెట్టి కోతి చేసుడు ఎవరైనా తెలిసి గట్టి ఎవరైనా కార్యం అవుతుందిగా, పుట్టుకుని పోతే ఒక 5-10 ఇస్తారు. అది జీవన పడితే ఇంత మందు పోతారు. ఇక అన్ని ఈ ముచ్చట ఆ ముచ్చట నీ ఓదిగానే అడుగుతా అంటే ఇదొకటి అదొకటి చెప్తా అంటారు. ఇంత పోతారు వాళ్ళు తాగుతోళ్ళే. ఇంత పోతారు ఎవరైతే ఆయన మర్చిపోయి పంటాడు. సీరియస్ గా పిల్లని జూనికి పోదామా అంటున్నా. పోదాం ఇప్పుడు. కొత్త బట్టలు వేసుకోమని పో. కొత్త బట్టలు కాదే, బట్టలు ఇప్పేసి వచ్చినా ఏం కాదు. మీ డాడీ వద్దా? మీ డాడీ వద్దా? మరి నీ ఎవరికి నీ ఎట్లా మరి? మరి నీ బట్టలు ఎవరు ఉత్తారు చెప్పు నువ్వు? అంతే వద్దు కాబట్టి బట్టలు దానికి 10 నిమిషం కానీ అంతే వద్దు. ఏమొద్దు? అంతే వద్దు అంతే వద్దు. ఎవరు మీ బట్టలు ఎవరు ఉతకాలి మరి? వీడే వీనికి 10 ఇస్తా 5 బట్టలు ఉతికినందుక పుణ్యానికి ఉతుకుతున్నా అంటవా? మళ్ళా ఎంత ఇస్తావు డ్రెస్ కు ఒకసారి ఉతికేదందుకు? ఒకసారి అంటే 2 రోజులకు 200. 2 రోజులకు 200. 2 జతలకి రోజుకి ఎన్ని జతలు ఉత్తాడు? ఉన్నాయా మన ఉన్నాయా 2 జతలు. ఈ పాయింట్ మొన్నటిదేనా?
మొన్నటిదే. మంచిగా ఉంది మొత్తం హీరో అయిపోయినావు. నీ క్లాస్మేట్స్ నీ 2వ తరగతి క్లాస్మేట్లు వస్తారా ఎప్పుడన్నా నీ దగ్గరికి? అప్పుడప్పుడు వాళ్ళు వస్తారా, ఆడవాళ్ళు కూడా వస్తారా? వాళ్ళు వస్తారు. మా వాళ్ళు వస్తారా? పిల్లల ఈడ మొన్న ఇల్లు కట్టుకుంటే కూడా ఇది బాగా సెల్లలో చేస్తాం. ఫోన్ లో తీసుకురానా? ఇంట్లో చదివిన పిల్లగానే ఇల్లు కడతారు మీ అంతుండ్రు. ఇప్పుడు 500 ఇస్తున్నావు రోజు బట్టలు ఉతికితే. పుణ్యానికి ఏం చేస్తలేడంటావు? ఏం చేయడు. ఓ నెల పైసలు చేస్తాడో లేదు చూద్దాం. మరి నువ్వు తిడుతున్నావు మీ డాడీని. మంచిగా చెట్టుకుంటే ముందుకోనా? ఓసారి ముద్దు పెట్టుకోన్నా. పెట్టుకో అన్నా. నాకు చికాకు ఉంటుంది. చికాకు వస్తుంది. చికెన్ చేస్తుందా? మీ డాడీ చిన్నగా ఉన్నప్పుడు నిన్ను ముద్దు పెట్టుకోలేదా? ఒక్కనాడు కూడా చిన్నప్పుడు గిట్టు కూడా ఎత్తుకోవాలి. ఎత్తుకోలేదే నువ్వంట ఎంకనని? వాడు చూడొచ్చినాడు అందించినాడు జ్ఞానాలు. అగో మీ డాడీ ఎత్తుకుందంట నేను నువ్వుకే. ఎక్కడికి ఎంత పుణ్యాతుడు ఫస్ట్ ఇవ్వలేడు. పుణ్యాతుడు కొడతాడా ఇంకా నిన్ను ఎప్పుడన్నా? కొద్ద పుల్లు కొడతాడు. తాగొస్తే మనం గుడ్డ తాగొచ్చు మాత్రం ఎట్లా కొడతాడు. ఎట్లా పడితే ఎట్లా కొడతాడా? ఏడుస్తావా ఇంకా నువ్వు కొట్టినప్పుడు? ఏం చేస్తాడా? ఏమో రకుల్ ప్రీత్ సింగ్ ని గుర్తు తెచ్చుకొని మళ్ళా అటు బాత్రూమ్ ఆడపిల్ల ఇచ్చినట్టు ఏడుస్తాం. మళ్ళా ఆడపిల్ల ఏడిచినట్టు ఏడుస్తావా? ఎప్పుడన్నా మీ డాడీ ఏడిచిందా? అబ్బాయి అబ్బా అని అనద్దు. ఇక అన్నీ అంటేనే ఉంటే ఇక అనొద్దని చెప్పలేసుకోబడుతుంది. ఇక ఏడుతాడు. అందుకే దొంగేడుపు. ఏడుతాడా మీ అయ్యా? ఏడుతాడు దొంగేడుపు. ఏమంటాడు? ఎట్లా ఏడుతాడా? పెద్ద కొడుకు చనిపోయే కదా ఏడుతాడు. నీ గురించి ఏడవాడా? అమ్మని అట్లా తిడితివి, అయ్యని ఇట్లా తిడితివి, ఎట్లనే ఇంకన్నా? అమ్మ తగ్గేది తగ్గేదే లేదంటవా? ఎటు చూస్తున్నావు? మా వినయం చూస్తున్నావా? ఎప్పుడు ఈయన విషయంలో ఎప్పుడైనా బాధపడరా? ఈ ఒక్కడు ఇట్లా కాకపోతే ఇంకా మంచిగా ఉండదు కదా అని బాధ ఉంటుంది కదా సార్. కూర్చుంటాడా నీతో పాటు ఎప్పుడైనా మెల్లగా సిట్టింగ్ లో? ఏమంటాడు మెల్లగా తాగేటప్పుడు? పోయిరా పోయి అంటాడా? డాడీ పోయి అంటాడు. ఎప్పుడన్నా డాడీ అయ్యా అన్నాడా? అంటాడా? ఏమని పిలుస్తాను నేను? నాన్న అంటాడా? మరి ఇప్పుడు ఎందుకు అంత హైపర్ గా తిడుతున్నాడు? రాత్రి తిట్టినామంట బాగా. ఈ మధ్యలో ఎప్పుడు కొట్టినావు ఇంకానని? కొట్టలేదా? ఏ విషయంలో కొట్టాలనిపిస్తుంది బాగా? ఎందుకు కొట్టాలనిపిస్తుంది ఆయన? పాపం అనిపించదా? మాట నోరు జారుతాడేమో. ఏమన్నా కజిద్దే అంటే చిన్నది కావాలా పెద్ద? ఆయన ఎట్లా లేస్తాడే? సార్ అడుగుతాంటే చెప్పరాదు. నన్ను అడుగుతాంటే నీకు ఇప్పుడు చారు అడుగుతా. ఇట్లా బెదిరించుకొని బతున్నావు వీళ్ళను. వీడు పెడతా అంటే పెద్ద కన్నా బెదుకుంటే తింటాను. మొత్తం నాదే. ఇల్లు మొత్తం ఏంటో తుస్సే. అంతా తుస్సేనా? మొత్తం నీదే? మొత్తం నాదే. మరి నాకు పెళ్ళామా పిల్లలా అని బాధపడుతుంది. మళ్ళీ ఇప్పుడు నీకు పెళ్లి చేయాలంటే మీ అయ్యనే ఉండాలి. ఇప్పుడు నాకు రూమ్ ఉంది సపరేట్ గానా? అబ్బా మరి నీకు పెళ్లి అయితే ఇంకో సపరేట్ రూమ్ కావాలి మరి. నాకు ఫ్యాన్ కావద్దా మరి? నాకు ఫ్యాన్ కావాలి. నాకు టీవీ కావాలి. ఏం చేస్తావు టీవీలో? మంచిగా పెట్టుకోవద్దా మేము? ఏం సినిమా? మొన్న నువ్వు టీవీలో వచ్చినా చూసినావా? ఎప్పుడు చూపేలా నీకు తమ్ముళ్ళు నేను ఫేమస్ చేసిన వాళ్ళు చూపించారు. మనం కూడా మొత్తం అందరూ పెట్టారు. మీ ఊరు గ్రూప్ లో పెట్టినంట అన్న చూపించారా? ఏమన్నారు? వీడియో రిలీజ్ అయినాక ఏమన్నారు నిన్ను? టీవీ కొత్తగా ఎట్లా అనిపించింది నీకు ఇప్పుడు అట్లా అనగానే? మళ్ళా బాబుద్ది అవుతుంది. మరి నేనే వచ్చినా కదా, నువ్వు వచ్చాడు ఎందుకు? నువ్వే వచ్చినావు. మళ్ళీ వద్దాం అనుకునే లోపు నేను వచ్చిందా? అప్పుడే నాకు ఇక్కడ ఉన్నాగా నాకు కాసప్పుడు వస్తుండు సంతోష్ వస్తుండ అనుకున్నావా?
బట్టలు నువ్వే ఉత్తుతావు పెద్దయినా? తల్లి అయిన ఉత్తది, నేనైనా ఉత్తా. అసలు దగ్గరికే చీమని చెదురుకున్నట్టు చెదురుకుంటుండగా ఎందుకు వీళ్ళిద్దరికి పడదా? ఇక అటు వద్దురా అయ్యా అన్నా కూడా ఒకదమ్మ ఇంటాడు, ఒకదమ్మ చిరాకు చేస్తాడు. ఈనాడు చెప్తున్నాడు నేనాడు ఒకసారి. ఇప్పుడు మీరు పనికి పోతారు కానీ మరి ఇంటికాడ ఎట్లయినా చూసుకోనీకి ఎట్లా? అన్నం ఉంటుంది, అన్నం ఉంటుంది, తీసుకుంటాడు, వేసుకుంటాడు, తింటాడు, తింటాడు, పండుకుంటాడు. తల్లు పెట్టుకోయా ఇంట్లో కోతులు గిట్ట వస్తాయి, కోతులు ఎక్కువనే ఉంటాయి అన్నమాట. కోతులు వస్తాయంటే తల్లు పెట్టుకుంటాడు. ఆ కైతోటి గాలి నీ పంక, గురించి మంచిగా చెప్పిండు. మా అయ్య మంచోడు, మా నాయన నన్ను మంచిగా చూసుకుంటాడు, బట్టలు ఉత్తాడు, గాలి పంక వేసుకుంటాడు, కైతోటి పండుకుంటాడు. అలా తెలియటం అయ్యా అడిగి ఉన్నాళ్ళు 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 ఆడ. అది అయితే చూసారు కదా. ఎందుకంటే ఎక్కువ పెద్ద మనుషులు కాబట్టి వాళ్ళకి కూడా ఎక్కువ మాట్లాడడం రాదు. ఏం అడుగుతున్నాం ఏందనేది కూడా కొంత తెలియదు. ఇప్పుడు పిల్లలు ఏమైనా ఇస్తురా? మా అక్కడ కొడుకులా ఇవే ఉదారు నడిపోడు పెద్దోడు ఇచ్చేదిలే కానీ ఇక నడిపోడు ఇయ్యాడు. నడిపోడు ఇయ్యాడంటే ఇది ఇస్తలే కానీ ఆయనకే ఉండొచ్చు. భర్త భార్యలు ఒక్కడుంటే మంచిగానే వాడు పైలే బాబు. ఏమైంది మరి? కొడుకు మంద అవుతాడని అమ్మగారు తీసుకుపోయాడు. తాగుతాడా బాగా కొడుకు? 2 సార్లు 3 సార్లు పంచాయతీ చేశారు. ఎవరైనా ఎంత ఒప్పుక పడతారు? ఎంత ఒప్పుక పట్టుకుంటారు. ఎట్లా అంటావు? కొడుకు తప్ప అంటావా, కోడలు తప్ప అంటావా? ఇక కొడుకుదే తప్పు. కొడుకుదే తప్పు. ఆకుంటే పెళ్ళమ్మలు ఒక్కడు ఉంటారు, 10 వెనకేసుకుంటే కొంచెం నిమ్మలం ఉండేది, ఎవరికైనా తుర్తుంటది. మరి 10 లేకపోతే తెచ్చుకుని రూపాయలు ఆడైతే అయితే ఇది కష్టం చేసే కూరకాయలు తీసే వాళ్ళు మిగిలేది ఏముంది? మరి అట్లా మిగిలించుకుంటేనే కదా పిల్లలు చదువుకున్నా. మరి దొరికిన రూపాయలు దొరికినట్టే మింగితే వాడు 4 రూపాయలు నేను మింగితే మరి ఇంత సంసారం ఎట్లా? కోడలు మంచిగా చెప్పినాము, ఇట్లా ఖర్చు పెడితే ఎట్లా చెప్పి కొడుకో బిడ్డేనా కదా, ఆ బాధ ఉంటదేమో. అరే ఇద్దరు కలిసి ఉంటే మంచిగా ఉండు కదా. వాళ్ళు మంచిగా ఉంటే ఇప్పటికి ఎవరి నీళ్ళు ఆడికి అవు. ఇప్పుడు మరి ఎట్లా కలుపుతావా ఏంది? ఏమైనా పాప నాడు పోనని సపడే కూడా కలపాలి. మొత్తాన్ని కోళ్ళు వస్తాను పోతాను వచ్చిపోతుంది ఇడికి. పిల్లలు పెద్దోళ్ళు అయ్యారా పిల్లలు? మాట్లాడతారా? తాత తాత అని మంచిగా ఉంటారా పిల్లలు? పెద్దయిన పిల్లలు ఎక్కువ దగ్గర ఉంటారా, చిన్న పిల్లల? ఇక ఇద్దరు ఉంటారు. ఇక ఈయన పిల్లల్ని ఎమ్మడే తిరుగుతారు. ఈయన నువ్వు చిన్న ఉన్నప్పుడు ఎత్తుకోలేదు జరా, ఈయన పిల్లల్ని ఎత్తుకోను. ఎంతమంది పిల్లలు కావాలి నీకు? మీ నాయన ఒక్కసారి కూడా ఎత్తుకోలేదా నేను చిన్న ఉన్నప్పుడు? ఎందుకట్లా? ఎందుకు అడిగినా నన్ను ఎందుకు ఎత్తుకోలేని? ఏమంటాడు? ఎందుకు ఎత్తుకోలేంటే అడుగు. ఎందుకు ఎత్తుకోలేదు అడుగు. ఎందుకు కోపం వస్తుంది అయ్యని చూడంగానే? నచ్చదు అసలు? అయ్యకి ఇష్టమా అవ్వకి ఇష్టమా? మీ కాందాన్లు ఎవరు ఇష్టం లేదా? మీ పెద్ద బావ ఇష్టం అన్నాగా. ఎందుకు ఇష్టం పెద్ద బావ అంతగా? నడిపన కూడా ఇష్టం. ఇప్పుడు మీ అయ్య ముంగట ఉండు కాబట్టి మీ అయ్య ఇష్టం లేదు. ముంగట లేకపోతే ఇష్టం అని చెప్తావు. మన ఇంటర్వ్యూలో చెప్తుగా నా బట్టలు వస్తాడు, మా అయ్య మంచోడే, మా అవ్వనే మంచిది కదా అంటే తమాషా చేసినావా? ఒకటిగా తిట్టి అట్లెందుకన్నావు మమ్మల్ని? అట్లెందుకన్నావు అని తిట్టిందా మీ అమ్మ? ఎవరు చెప్పారు నువ్వు అట్లా అన్నావు? నేను చొక్క చెప్తా, చొక్క చెప్తా. నువ్వు కూడా వేసుకుంటావా? మరి ఎట్లా ఇప్పుడు డాన్స్ వేస్తావా? మరి ఈ పెళ్లిలో ఏం చేసినావే? నేను కాలేర కొట్టినావంట. పెళ్లిలో కాదండి, నువ్వు చెప్పే పెద్ద ఆయన కార్యాన్ని 21 పోయినాం. 21 పోయినాం. కులం వాళ్ళు మేము చుట్టాలు పక్కన అందరం పోయినాం. ఇక అది చేసే పని కాదు బట్టల గుడిలో కట్టించినాం. బండి ఎక్కించి తోలిండే బైక్ ఉండగా మా చిన్నపిల్లగాడు ఈయనిచ్చి తోలిచ్చిన బైక్ మీద. ఇంకా తెల్లారి గట్ల మేము వస్తాం, నువ్వు పోయా అని తోలిచ్చిన. ఆయన మంచిగానే ఉన్నాడు, మాకు కలిసి ఉండు. పుట్టుకుని ఆటోలు వేసుకొని వద్దునుగా మంచిగానే ఉండిపోవు పాడై.
మీరు ఇక బాక్సులు పెట్టారు ఎగురుతాడా బాక్సులు అంటే? అని ఎగరబోతాడు కానీ మంచిగానే ఉండే అప్పుడు కొంచెం ఎగిరేది. ఆ, అయితే ఇక ఈశ్వరి సిసి రోడ్డు ఉండగా అందులో ఎవడో చిన్నపిల్లగాని ఎత్తుకుండేగా ఉమ్. అయితే ఎత్తుకున్నాడు. అరే. ఎత్తుకొని ఎగిరి కింద పడేసిన పడేయలే ఆ. ఇట్లా దించబోతారు కాళ్ళు అన్నాక సోలికి కింద పడ్డాడు. ఇల్లు ఎరిగింది. నువ్వు జాగ్రత్త. ఇంకా నేనంటే ఇక మరి ఇక నువ్వు కాళ్ళు ఇరుతాయి చేతులు ఇరుతాయి అని అనుకున్నా. నమ్మని చెప్పకు. అట్లా అయింది. మంచిగా చేయించింది అన్న ఇప్పుడు ఓకేనా సెట్ అయిందా? యాడి చెట్టు అయింది? పొద్దున్న లేచి వాకింగ్ పోవాలి నువ్వు రన్నింగ్ పోవాలి అబ్బో తుస్సే. తుస్సేనా? ఆ, మరి బుస్ ఎవరు? అందరు తుస్సే అయితే బుస్సు ఎవరు? బుస్సు నువ్వు కాట్రాజువా? నువ్వు కాట్రాజువా ఏ రాజు? కర్రందంటే కాట్రాజు అంటే నాగంబాం కాటేస్తుంది ఇట్లా కాదా? ఓకే ఇది పరిస్థితి. వెంకన్న వాళ్ళ ఫ్యామిలీది. వాళ్ళ బావని కూడా కలిసే ప్రయత్నం చేద్దాం ఒకసారి. వెంకన్న ఇంకేంటి విషయాలు మరి? పోదాం ఇక నడు మరి రైట్. థ్యాంక్ యూ. కారెక్తా నువ్వు కార్ ఏం కర్మ, కార్ ఇన్న పెట్టేసి పోతా, నేను ఇంకోటి కొనుక్కుంటా. దా నువ్వు రా. మన నా కారెకు నేను డ్రైవర్ ఇచ్చిపోతా వినేని. డ్రైవర్ మరి నీకు ఎట్లా మరి? వద్దా నీకు డ్రైవర్ వద్దా? సార్ ఎట్లా తాగుతావు మరి? నడుచుకుంటానే పోతావా? రాకుల్ ప్రీతి వచ్చినాక ఎట్లా చేస్తావు మరి? ఆమె కార్ కావాలంటది మందు దానికి పోతే నీ లెక్క నడుచుకుంటా మరి? కార్ అయితే కిరాయి పెడదాం. ఏ ఊకో నువ్వు కిరాయి పెడదాం. కిరాయి నుంచి చేస్తావు. నేను డొక్కు కార్లు తెచ్చి పెడతా అంటే ఏడుకుంటది. దుఃఖాలా దానికి కడుతుందా? ఏ దీనికా? ఏం పడానికి కింద కారేది అదేనా? సింగేనా? ఏ మంచిగా ఉంది. మంచిగా ఉందా? అమ్మదాం ఎవరికైనా చెప్పు 250 రూపాయలకి. 250 ఏం పడుతుంది? ఎక్కువైనా పైసలు తక్కువనా? ఇంకా ఎక్కువైనాయి. 22 లక్షలే అది. 22 లక్షల కారు. 22 లక్షలు. 22 లక్షలు. నేనైతే 23 లక్షలు చెప్తా. 23 చెప్తావా? అమ్ము మరిడా ఈయనే ఆ పైసలు పెట్టి ఈయనే 2 ఎకరాలు కొంటా. లేకపోతే 2 లక్షలు బేరం పెడతా. 2 లక్షలకు దాని టైర్లు కూడా రావు. ఎట్లా చేద్దాం అంటావు మరి? ఇంకా తక్కువనేనా? ఎక్కువ పెట్టాలి. ఒక్క సార ప్యాకెట్ ఎంత? 5,50,000. ఒక్క సార ప్యాకెట్ ఎంత? 5,50,000. సార్ అనేది సార ప్యాకెట్ ఎంతనే అంటే 5,50,000 అంటావు. సారా మరి ఇంకేది? వాళ్ళు చెప్పరాదు. 100నా? కార్ గిరి పెడదామాడ షాప్ కాడ నడుపు. రైట్ థ్యాంక్ యూ. ఇంకో వీడియో ఇస్తాము, వాళ్ళ బావది కూడా ఇస్తాము. వెంకన్న చాలా హీరోలా తయారైండు. డాన్స్ వేస్తావా? డైలాగ్ చెప్పు మీ వెంకటేష్ గాంధీ. వెంకటేష్ గాడు అంటే అందులో డైలాగ్ చెప్పు. మరి మీ అమ్మలో కూడా రెడీగా మన పెళ్లి కూడా మరి పిండా చేసుకుంటా అంటే ఇక ఇప్పుడు అంటే ఇంకేం మొలకవా నువ్వు? ఇంకా నాలాంటి 2-3 కొడుకులు ఉంటుండే పెళ్లి చేస్తే. నువ్వు మళ్ళా సిగ్గుపడకట్లా అనేది చేసుకుంటా సార్ అనాలా లేకపోతే మరి మీ అమ్మలో తయారుగా మనం ఎంకనా నడు పోదాం. పిల్ల అప్పటి నుంచి ఫోన్ చేస్తా ఉన్నది. అట్లా అంటారా డాడీని? నాయన లేవా నువ్వు? ఏ మళ్ళా నిద్ర వస్తుందా నీకు? ఏమొస్తుంది? దొడికి వస్తుందా? నడు. ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్.